వ్యూయర్స్, మన ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక సైలెంట్ సూపర్ హీరో అంటూ ఒకరు ఉంటారు. వాళ్ళే జనరల్ ఫిజిషియన్స్. సో అలాంటి ఒక సూపర్ హీరో జనరల్ ఫిజిషియన్ ఈ రోజు మన పోడ్కాస్ట్ లో మనతో పాటు ఉన్నారు. వారే డాక్టర్ శంకర్ ప్రసాద్ గారు. సో నువ్వు వాటర్ ఎక్కువ తాగట్లేదు కాబట్టి నీ బాడీలోని ఆర్గన్స్ అన్ని చాలా తొందరగా చెడిపోతాయి అండ్ నీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా వచ్చేస్తాయి, నీ కిడ్నీస్ పాడైపోతాయని అందరూ చెప్తూనే ఉన్నారు. నిజంగానే అలా బాడీలోని ఆర్గన్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అతిగా నీళ్లు తాగటం, అనవసరంగా నీళ్లు తాగటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్. అంటే అందరికీ ఇది నేల్ చేస్తుంది అనే గ్యారంటీ. ఇప్పుడు వెయిట్ లాస్ అవుతామని చెప్పి వేడి నీళ్ళలో కూడా మళ్ళీ కొంచెం హనీ వేసుకుంటారు, లెమన్ వేసుకుంటారు. సో ఇలా తాగితే మంచిది అని చెప్పి చాలా యాడ్స్ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఆయుర్వేదం ప్రకారం తేనెని హీట్ చేస్తే అది విషం అంటే. 2 తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి హనీలో 98% హీట్ చేసి ప్యాస్చరైజ్ చేసి వస్తున్నటువంటి హనీ, సూపర్ హీట్ చేసి కూల్ చేసినటువంటి హనీ వలన నష్టం కూడా ఉండేటువంటి అవకాశం. సో చల్ల పదార్థాలు తీసుకోవటం వలన తొందరగా ఆస్మా లాంటివి పెరగటం, అలర్జీస్ పెరగటం ఇలాంటివి జరుగుతాయి. చాలా మంది కాఫీ తాగకపోతే వెంటనే తలనొప్పి వస్తుంది, టీ తాగకపోతే వెంటనే తలనొప్పి వస్తుంది. మీరు రోజుకి 600-700 ml కాఫీ తాగారనుకో, సడన్ గా ఆపడం వల్ల ఫిట్స్ రావచ్చు, హార్ట్ ఎరిథమియాస్ రావచ్చు. సో లేట్ అవర్స్ లోని తిని పడుకోవడం వల్ల కేవలం ఒబేసిటీ మాత్రమే వస్తుందా, లేకపోతే లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేట్ అవర్స్ లో తిని పడుకోవటం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ డేంజరస్ హ్యాబిట్. సిగరెట్ తాగుతున్నారు, సిగరెట్ వల్ల క్యాన్సర్ రావచ్చు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. అలా అని సిగరెట్ తాగిన ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ రాదు. 10 మంది తాగితే 7గురికి వస్తుంది, 3గురికి రాదు. తెలుస్తుంది ఏంటంటే వీళ్ళలో బీపీ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వీళ్ళకి పక్షవాతాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట కంటిన్యూస్ గా వర్క్ చేయడం ఇది డెఫినెట్లీ ఎ బ్యాడ్ హ్యాబిట్. అంటే దాని వలన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, స్ట్రోక్స్. అంటే ఒకప్పుడు చక్కగా మట్టిలోకి వెళ్ళి బాగా ఆడుకొని వచ్చేవాళ్ళం కదా, సో అప్పుడు ఏం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మట్టిలో కూడా పిల్లల్ని పంపించట్లేదు, చాలా హైజీన్ అని మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సిక్ అవుతా వస్తున్నారు. ఎందుకని? యాక్చువల్లీ బాగా మట్టిలో దుమ్ములో ఆడుకునే వాళ్ళలో యాక్చువల్లీ అలర్జీస్ తక్కువ ఉంటాయి. నీట్ గా పెరిగి ఎప్పుడో ఒకసారి దుమ్ములో వెళ్ళే వాళ్ళకి అలర్జీస్ వస్తాయి. పారాసిటమాల్ వేసుకున్నారు పర్వాలేదు, కానీ మన వాళ్ళు అంతతో ఆగట్లా. మెడికల్ షాప్కి వెళ్ళి మంచి యాంటీబయాటిక్ ఇవ్వని అడుగుతారు, లేదా మెడికల్ షాప్ వాళ్ళే చెప్తారు ఇది వేసుకోండి యాంటీబయాటిక్, ఆ డాక్టర్ గారు ఎలాగైతే రాస్తారు వేసుకోండి. ఇది వెరీ డేంజరస్ హ్యాబిట్. యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడటం వలన జరిగే నష్టం ఏంటంటే, నిజంగా ఈ జబ్బు ముదిరిగా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే 2 రోజుల అడ్మిషన్లో మొత్తం బ్యాలెన్స్ అక్కడికక్కడ అయిపోతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. వ్యూయర్స్, మన ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక సైలెంట్ సూపర్ హీరో అంటూ ఒకరు ఉంటారు. వాళ్ళే జనరల్ ఫిజిషియన్స్. ఎస్, మనకు జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, మన హార్ట్ బీట్ రైజ్ అయినా కూడా, మన మనసు బాగోకపోయినా కూడా మన ఆరోగ్యాన్ని చెక్ చేసిన తర్వాత సో ఎవరు స్పెషలిస్ట్ ని కలవాలనేది కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. సో అందుకే వాళ్ళని సూపర్ హీరోస్ అన్నాం. సో అలాంటి ఒక సూపర్ హీరో జనరల్ ఫిజిషియన్ ఈ రోజు మన పోడ్కాస్ట్ లో మనతో పాటు ఉన్నారు. వారే డాక్టర్ శంకర్ ప్రసాద్ గారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. హలో అండి. హలో అండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు ఈ టైం కేటాయించి వచ్చినందుకు పిలవగానే. అండ్ ఇవాళ వీడియోలో సో ప్రతి ఒక్కరూ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ గురించి స్పెషల్గా మాట్లాడాలి అని అనుకున్నాను. సో పెద్ద పెద్ద డిసీజెస్ గురించి అందరికీ చెప్పాలని అయితే కాదు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ 2 థింగ్స్. ఒకటి, మా కేటగిరీ ఆఫ్ జనరల్ ఫిజిషియన్స్ సూపర్ హీరోస్ అని ఐడెంటిఫై చేసినందుకు, అండ్ సెకండ్ థింగ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. యా, సో ఫస్ట్ డే స్టార్ట్ తోటి మనము ఉదయం మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో దాని నుంచి తీసుకుందాం. సో అక్కడ నుంచి మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాం మన డేని, ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది స్టార్ట్ చేద్దాం, రైట్? సో పొద్దున్న లేవగానే అందరూ కూడా మంచిగా ఒక బాటిల్ వాటర్ తాగుతారు, లేకపోతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా వాటర్ తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుందని చాలా మంది నమ్ముతారు. ఇది ఎంతవరకు నిజం? డీటాక్స్ అనేది ఒక రిలేటివ్ కాన్సెప్ట్ అండి. అంటే మనం బాడీ నుంచి ఏమేం పంపిస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అబ్సల్యూట్ గా నీళ్లు తాగినంత మాత్రాన డీటాక్స్ అవుతుందని కాదు, అలా అని నీళ్లు తాగితే డీటాక్స్ అవ్వదని కాదు. ఓకే, బట్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అబౌట్ ఇట్. అంటే ఫస్ట్ థింగ్, ఎంత నీళ్లు తాగాలి, ఎలాంటి నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగాలి. ఎక్సెస్ వాటర్ తీసుకోవటం మంచిది కాదు. మళ్ళీ ఎక్సెస్ అనేది మనిషికి మారుతూ ఉంటుంది, సీజన్ కి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలంలో కూర్చొని చల్లనీళ్ళు ఎక్కువ తాగితే ఇట్ మైట్ నాట్ బి ఎ వెరీ గుడ్ ఐడియా. అలానే సమ్మర్లో చల్లనీళ్ళు తీసుకుంటే ఇట్ ఈస్ ఓకే. సో వర్షాకాలంలో కనుక, అంటే బయట చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే
ఇట్ స్టిమ్యులేట్స్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. మనకి Mm. బేసికలీ మోషన్ అవ్వడానికి కానివ్వండి, బేసిక్ ఫంక్షన్స్ కానివ్వండి స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. అయితే ఇట్ షుడ్ నాట్ బీ మరీ ఇన్ ఎక్సెస్. ఒక 500 to 750 ml వరకు ఇట్ ఈస్ ఓకే ఎవరికి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. Mm. నార్మల్ వాళ్ళకి 250 to 500 ml వరకు ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. Mm. అంతేకాని అంతకంటే ఎక్కువ తీసుకోవటం, బియాండ్ సీజన్ ఆర్ బియాండ్ రిలవెన్స్ తీసుకోవటం. ఇప్పుడు మనం దాహం అనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, మీరు 10 మందిని చూస్తే 10 మందికి ఒకే రకమైన దాహం ఉండదు. Mm. కొంతమంది రోజంతా నీళ్లు తాగకపోయినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవును. వెరస్ కొంతమందికి ఒక గంట సేపు నీళ్లు తాగకపోయినా కూడా వేడి చేసినట్టు యూరిన్లో బర్నింగ్ ఇలా అనిపిస్తుంటుంది. Mm. సో వాళ్ళ శరీర తత్వాల్ని బట్టి, వాళ్ళ శరీర పరిస్థితిని బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. ఓకే. సో వన్ జాకెట్ డస్ నాట్ ఫిట్ ఆల్ అండి. అంటే మినిమం క్వాంటిటీ ఇంత తీసుకోవాలని ఏమైనా ఉంటుందా? ఇప్పుడు 3 to 5 లీటర్స్ అంటా తీసుకోవాలి. సో నాకు దాహం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ఏంటది టైం పెట్టుకుని మరి వాటర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. దాహం లేనప్పుడు కూడా ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోతే ఏమవుతుంది? నేను అదే చెప్తున్నానండి, ఇట్ ఈస్ రాంగ్. ప్రతి మనిషి 3 to 5 లీటర్స్ తీసుకోవాలనేది రూల్ కాదండి. ఇది ఎక్కడ కూడా ప్రూవ్ అయిన రూల్ కాదు, ఇది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్ కాదు. ఫండమెంటలీ దాహం బట్టి తాగాల్సి ఉంటుంది. మన దాహం అనే సిస్టమ్ బాడీలో చాలా సెన్సిటివ్ సిస్టమ్. సో ఆస్మోలాలిటీ అనే దాన్ని బ్రెయిన్ మెజర్ చేసి మనకి ప్రిసైజ్ గా చెప్తుంటుంది. 1 to 2 మిల్లీ ఆస్మోల్స్ తేడా వచ్చినా మనకి దాహం అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో యాక్చువల్ గా ప్రిసైజ్ గా అయితే కనుక మన దాహం బట్టి, మన యూరిన్ కలర్ బట్టి యాక్చువల్లీ మనం మానిటర్ చేసుకోవచ్చు. యూరిన్ డార్క్ ఎల్లో అవుతుంది అంటే మనకి నీళ్ళు ఎక్కువ తాగాలి అని అర్థం. దాహం వేస్తుంది అంటే నీళ్ళు తీసుకోవాలి అని అర్థం. దాహం లేదు, యూరిన్ నార్మల్ కలర్ లో ఉంది అంటే ఇట్ మీన్స్ యాక్చువల్లీ నీళ్ళు అవసరం లేదు అని అర్థం. సో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది సేక్రోసాంక్ట్ రూల్ కాదండి. అందరూ 3 లీటర్లు తాగవలసిందే, 5 లీటర్లు తాగవలసిందే అనేది దట్స్ నాట్ కరెక్ట్. రెండవది పైపెచ్చు ఇట్ కెన్ బి డేంజరస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ అనుకుందాం, లేదా హార్ట్ ఫ్లూయిడ్ ని రీటైన్ చేసే కొన్ని మందులు ఉంటాయి, అటువంటి మందులు వేసుకున్న వాళ్ళు అనుకుందాం. రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనుకుందాం. వీళ్ళలో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి హార్ట్కి ఇంకా స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది. అలానే సోడియం ఎక్కువ తక్కువలు అవుతున్న పేషెంట్స్ ఉంటారు చాలా మంది, పర్టికులర్లీ ఈ టెల్మాసార్టాన్ లాంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఎండాకాలంలో. సో ఈ ఎక్సెస్ వాటర్ తీసుకోవటం వల్ల సోడియం డౌన్ అయ్యి దాని వలన మళ్ళీ బ్రెయిన్ కి డ్యామేజెస్ ఇలా అవుతాయి. సో ఏదన్నా కూడా గౌతమ బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం కనుక్కున్న సత్యం ఏదైతే ఉందో, ఈ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు, ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు, మధ్య మార్గంలో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా అదే రూల్ అండి. రైట్. సో ఫర్ సపోజ్ నేనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా వాటర్ తాగే అలవాటు లేదు. టు బి ఫ్రాంక్, నాకు దాహం అనిపిస్తే తప్పితే కానీ నేను వాటర్ తాగను. సో ఈవెన్ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా చాలా సేపటికి కానీ 2 hours కానీ నాకు దాహం అనిపించదు. పర్ డేలో మాక్సిమం చూసుకుంటే ఒక 1 లీటర్ తాగడం నాకు చాలా ఎక్కువ. సో నువ్వు వాటర్ ఎక్కువ తాగట్లేదు కాబట్టి నీ బాడీలోని ఆర్గన్స్ అన్ని చాలా తొందరగా చెడిపోతాయి, అండ్ నీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా వచ్చేస్తాయి, నీ కిడ్నీస్ పాడైపోతాయి అని అందరూ చెప్తూనే ఉన్నారు. బట్ నేను స్టిల్ నేను యాక్టివ్గానే ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నా, నాకు దాహం అనిపించినప్పుడే తాగుతున్నా. నిజంగానే అలా బాడీలోని ఆర్గన్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? నేను అదే చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మెటబాలిజం అన్నది అందరికి ఒకటేలాగా మెటబాలిజం ఉండదండి. హై మెటబలైజర్స్ ఉంటారు, లో మెటబలైజర్స్ ఉంటారు. కొంతమందికి వాటర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి వాటర్ డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా స్పీకింగ్ ఇండివిజువలైజ్ చేసి చూసుకోవడం అనేది కరెక్ట్. థర్స్ట్ అనేది ఎంట్రీ పాయింట్ దగ్గర మనకి సిస్టమ్ నేచర్ ఇచ్చినటువంటి చెక్ పాయింట్. దాహం వేస్తోంది అంటే బాడీలో డీహైడ్రేషన్ ఉంది, వాటర్ కావాలని అర్థం. ఎగ్జిట్ చెక్ పాయింట్, మనం ఇది ఏ ఫ్లూయిడ్ అన్నా తాగండి, అల్టిమేట్లీ అది బయటికి రావాల్సింది యూరిన్లో నుంచి. యూరిన్ కలర్ డార్క్ అవుతుంది అంటే దట్ అగైన్ మీన్స్ దట్ మనకి డిహైడ్రేషన్ వస్తుంది అని అర్థం. ఎంట్రీ చెక్ పాయింట్, ఎగ్జిట్ చెక్ పాయింట్ చేసుకుంటే 99.9% టైమ్స్ వీఆర్ రైట్ అండి. ఓన్లీ 1 in 1000 దీనికి ఎక్సెప్షన్ ఉండొచ్చు రూల్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అతిగా నీళ్లు తాగటం, అనవసరంగా నీళ్లు తాగటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అంటే అందరికీ ఇది మేల్ చేస్తుంది అనే గ్యారంటీ లేదు. అతిగా నీళ్లు తాగటం, మన శరీర పరిస్థితిని చూసుకోకుండా నీళ్లు తాగడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సైంటిఫిక్ ఐడియా అండి. అంటే అది ప్రతిసారి హెల్ప్ చేస్తున్నటువంటి గ్యారంటీ అయితే ఉండదు. రైట్. మరి సార్, కొంతమంది మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు వెయిట్ లాస్ అవుతామని చెప్పి వేడి నీళ్ళలో కూడా మళ్ళీ కొంచెం హనీ వేసుకుంటారు, లెమన్ వేసుకుంటారు. సో ఇలా తాగితే మంచిది అని చెప్పి చాలా యాడ్స్ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఓవరాల్ గా కూడా డే మొత్తంలో, అది సమ్మర్ కానివ్వండి, వింటర్ కానివ్వండి, ఎప్పుడైనా సరే, ఏ సీజన్ లో అయినా సరే, వేడి నీళ్ళు కంటిన్యూస్ గా తాగితే ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి ఒక ఫ్లాస్క్ లోని వేడి నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. సో అలా చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఇది నిజమో అబద్ధమో అని చెప్పే ముందర మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని అర్థం చేసుకోవాలండి. అంటే
మోడర్న్ మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ గురించి ఆలోచిస్తుంది ఎక్కువగా. అంటే దీని గురించి ఎన్ని అధ్యయనాలు జరిగాయి, ఇది అంత ప్రూవ్ అయింది, ఆ ప్రూఫ్ యొక్క క్వాలిటీ ఏంటి, ఒక ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ జరిగిందా, లేదా ఓన్లీ కేస్ కంట్రోల్ కొహార్ట్ జరిగిందా, ఇది అనెక్డోటల్ ఎవిడెన్సా, ఇది రకరకాల లెవెల్స్ ఆఫ్ సత్యం అనేది ఉంటాయి మోడర్న్ మెడిసిన్ ప్రకారం. మనం ట్రెడిషనల్ సిస్టమ్స్ చూసామని అనుకోండి, లెట్స్ ఏ ఆయుర్వేదం లాంటి సిస్టమ్ చూసామనుకోండి, దానికి వేరే కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. దీనికి నిజంగా ఏదైనా ఋషి చెప్పాడా, కన్సిస్టెంట్గా ఇదే విషయం అన్ని టెక్స్ట్ బుక్లు చెప్పుకుంటూ వచ్చారా, ఇలా వేరే కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. సో అందరికీ సంబంధించిన ఒకే కామన్ సత్యం ఉండకపోవచ్చు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భారతదేశంలో 6 సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి విచ్ ఆర్ లీగల్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారు. అంటే వీళ్ళ ఒపీనియన్ అది, వాళ్ళ ఒపీనియన్ ఇది, వీళ్ళ ఒపీనియన్ ఇది, వీళ్ళ ఒపీనియన్ ఇది. దీంట్లో సత్యమేది అన్నది నిజంగా భగవంతుడికి తెలియాలి. అంటే దానికి ఒక సెపరేట్ ఇన్స్టిట్యూట్ పెట్టి నిజంగా రీసెర్చ్ చేసి వీటిలో నిజంగా సత్యమేది అని తేల్చాల్సినటువంటి పరిస్థితి నిజంగా ఉంది. సో ఎవరి పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నామో అనేటువంటి క్లారిటీ మనకు ఉండాల్సి ఉంటుంది. దెన్ మీరు అడిగినటువంటి ప్రశ్న, వేడి నీళ్లు తాగటం వల్ల ఫ్యాట్ కరుగుతుందా అంటే, వేడి నీళ్లు తాగటం వలన మెటబాలిజం మైల్డ్గా స్టిమ్యులేట్ అవుతుంది. మైల్డ్గా మెటబాలిజం స్టిమ్యులేట్ అవటం వలన ఇప్పుడు మన ఫ్యాట్ అనేది ఉంది బాడీలో, ఫ్యాట్ అనేది మనం తింటున్న క్యాలరీస్ అన్ని, ఖర్చు పెడుతున్న క్యాలరీస్ అన్ని, ఈ రెండిటిలో ఏదైతే మిగులుతుందో, నేను 200 క్యాలరీస్ తిన్నాను, 180 క్యాలరీస్ ఖర్చు పెట్టాను, 20 క్యాలరీస్ మిగిలాయి. ఈ 20 క్యాలరీస్ బాడీ ఫ్యాట్లా మార్చుకుంటుంది. సో క్యాలరీ బ్యాలెన్స్ని బట్టి మనిషి ఫ్యాట్ అనేది వస్తుంది. వేడి నీళ్లు తాగటం వలన 2-3 విషయాలు జరుగుతాయి. ఒకటి, మైల్డ్గా బేసల్ మెటబాలిజం స్టిమ్యులేట్ అవుతుంది. సో బేసల్ మెటబాలిజం అంటే మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి యాజ్ ఇఫ్ బాడీలో ఒక అగ్ని అనేది మండుతూ ఉంటుంది అనమాట, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. సో ఈ బేసల్ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుంది. సో కొద్దిపాటి ఖర్చు జరుగుతుంటుంది. మీరు ఎలా అయితే ఇంట్లో ఒక 5 వాట్ బల్బ్ వేసి ఉంచారు ఎప్పటికీ, దానివల్ల కొంచెం కరెంట్ కన్జంప్షన్ జరుగుతుంది. ఇది కూడా అలానే. బట్ డ్రమాటిక్గా అయిపోతుందా అంటే అవ్వదు. మన బేసల్ మెటబాలిజం ఒక 20% ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, 20 to 30% అనుకుంటుంది. దాంట్లో ఇది ఒక 5 to 10% పెంచుతుంది. సో ఒక 50 క్యాలరీస్ 100 క్యాలరీస్ వరకు బర్నింగ్ హెల్ప్ చేస్తుంది. రెండవది, అపార్ట్ ఫ్రమ్ దిస్, మోషన్ అనే ప్రక్రియని హెల్ప్ చేస్తుంది. ఇంటెస్టినల్ మూమెంట్ ఎప్పుడు కూడా హీట్ తోటి ఇంటెస్టినల్ మూమెంట్ అనేది పెరుగుతుంది. వేడి పదార్థం అనేది ఇంటెస్టినల్ మూమెంట్ ని పెంచుతుంది. దాని వలన మోషన్ అవ్వని వాళ్ళకి మోషన్ అవ్వటము, తద్వారా చాలా మందికి ఏంటంటే ఏదైనా వేడి తాగితే తప్ప మోషన్ అవ్వదు. అటువంటి వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది. తద్వారా డీటాక్స్ అనేది జరుగుతుంది. డీటాక్స్ అంటే చూడండి, మన డైలీ డీటాక్స్ ఏంటండి అసలు బాడీకి మెయిన్ డీటాక్స్ మెకానిజమ్స్, మోషన్కి వెళ్ళటము, యూరిన్ పాస్ చేయటము, స్వెట్ అనేది అవ్వటం. దీస్ ఆర్ డైలీ డీటాక్సెస్. మన బాడీ టాక్సిన్స్ ని మనం ఏదైతే తింటున్నామో, ఎక్కడ పడితే అక్కడ తింటున్నాము, చెత్తా చెదారాలన్నీ లిటరలీ లోపల వేసుకుంటున్నాము, ఇవి బయటికి ఎలా వెళ్తాయి? ఏదైనా మన లివర్ ప్రాసెస్ చేసి మోషన్ ద్వారా అన్న పడేస్తుంది, మన కిడ్నీ ప్రాసెస్ చేసి యూరిన్ ద్వారా అన్న పడేస్తుంది, మన స్కిన్ ప్రాసెస్ చేసి స్వెట్ ద్వారా అన్న బయటికి పడేస్తుంది. సో వీటిని స్టిమ్యులేట్ చేస్తుంది టు సమ్ డిగ్రీ. అంతవరకు డీటాక్స్ జరుగుతుంది. డీటాక్స్ ఎస్ సౌండ్స్ లాజికల్, వెయిట్ లాస్ వెరీ మైనర్ డిగ్రీ, కానీ నాట్ ద మేజర్ వే. ఓన్లీ వేడి నీళ్ళు తాగేసేస్తే సన్నబడిపోతాం అనేది కొంచెం ఓవర్ ఎగ్జాజరేషన్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి ఆ పరగడుపులో మీరు తేనె వేయటం వల్ల, సో షుగర్స్ ఉంటుంది కదా, ఆ పరగడుపున అట్లా షుగర్స్ తీసుకోవటం వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? సి అగైన్ మళ్ళీ దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే ఫ్రమ్ మోడర్న్ మెడిసిన్ పర్స్పెక్టివ్ మాట్లాడదాం. తేనెలో ప్రిడామినెంట్ గా ఉండేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్, అంటే నాన్ గ్లూకోజ్ షుగర్స్, ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేరియస్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. బట్ ఏ తేనె గురించి మాట్లాడుతున్నాం మనము? ఒక తేనెటీగ గనక అడవిలో రకరకాల చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్టులో ఉన్న సారాన్నంతా తీసుకొచ్చి అది తేనె తొట్టలో పెట్టుకుంటే అప్పుడు ఆ తేనె లోపల ఉండేటువంటి హనీలో యాంటాక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి, స్వచ్ఛమైన తేనె. బట్ మనం ర్యాండమ్ గా సూపర్ మార్కెట్ లోకి వెళ్తాం, ఓ 200 రూపాయల్లో తేనె బాటిల్ ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది తేనె, చూస్తాం, తీసుకుంటాం, వాడతాం. అది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతోంది? ఇది కల్చర్డ్ హనీ. సో కల్చర్డ్ హనీలో బీనే డిఫరెంట్, దాని ఫ్లైట్ స్పాన్ డిఫరెంట్. దానికి చాలా చోట్ల బెల్లం గడ్డలు పెడతారు నాకడానికి, మంచి వాళ్ళు అయితే కనుక కొన్ని పూల మొక్కలు వేస్తారు. సో అది తీసుకొని షుగర్ మిక్స్ అవుతుంది, బెల్లం పెడితే ఆటోమేటికలీ అది గ్లూకోజ్ అవుతుంది కదా. సో నార్మల్ గా హనీ బీస్ బెల్లాన్ని నాకవు, పూల నుంచి తీసుకుంటాయి. పూల నుంచి తీసుకుంటే వచ్చే హనీ యాంటాక్సిడెంట్స్ వేరు, అది మనం రెడీమేడ్ గా పెడితే వచ్చేటువంటి హనీ వేరు. ఇంట్లో ఇంకో ప్రక్రియ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం లాంటి సైన్సెస్ ఉన్నాయనుకుందాం. ఆయుర్వేదం ప్రకారం తేనెని హీట్ చేస్తే అది విషం అంటుంది. ఓకే. దీన్ని స్టడీ చేసి చూడాల్సినటువంటి అవసరం అంత మోడర్న్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మన దేశంలో, మన హైదరాబాద్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి హనీలో 98% హీట్ చేసి పాశ్చరైజ్ చేసి వస్తున్నటువంటి హనీలు. మేలు మాట దేవుడెరుగు, అకార్డింగ్ టు ట్రెడిషనల్ సిస్టమ్స్ అది విషంలా పనిచేస్తుందని ఆయుర్వేదం లాంటి సిస్టమ్స్ చెప్తున్నాయి. సో యాంటాక్సిడెంట్స్ ఉన్న హనీ, హీట్ చేయని హనీ మేలు కలిగించవచ్చు. యాంటాక్సిడెంట్స్ ఉన్న హనీ, యాంటాక్సిడెంట్స్ లేని హనీ వల్ల మేలు లేదు. డీటాక్స్ చేసినటువంటి పాశ్చరైజ్ చేసినటువంటి, సూపర్ హీట్ చేసి కూల్ చేసినటువంటి హనీ వలన నష్టం కూడా ఉండేటువంటి అవకాశం. రైట్. సో ఇప్పటి వరకు మనం వేడి నీళ్ళ గురించి, వాటి గురించి మాట్లాడడం. ఇప్పుడు చల్లనీళ్ళలోకి వచ్చేద్దాం. సో బాగా కూల్గా ఉన్న కూల్ వాటర్ని తాగినట్లయితే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండదు, అది మందగిస్తుంది అని అంటూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం? మళ్ళీ సేమ్ థింగ్ అండి, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో దీని గురించి అంత డిస్కషన్ ఉండదు. మన టెక్స్ట్ బుక్ ఆఫ్ మొత్తం మెడిసిన్ చూసాం అనుకోండి, గ్యాస్ట్రోఎంట్రాలజీ మొత్తం చూసినా కూడా దీని గురించి పెద్ద డిస్కషన్ ఉండదు. వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది, చన్నీళ్ళు తాగితే ఏమవుతుంది, ఈ డిస్కషన్స్ ఉండవండి. ఈ డిస్కషన్స్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో ఉంటాయి, ఆయుర్వేదం లాంటి సిస్టమ్స్లో ఉంటాయి. సో ఆయుర్వేదం ప్రకారం అవును, చల్లనీళ్ళు తీసుకోవటం వలన మెటబాలిజం కొంచెం మందగిస్తుంది. దట్ ఇస్ ట్రూ. అతిగా చల్లనీళ్ళు తాగటం వలన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. బట్ ఇక్కడ కూడా అతిగా అన్నది ఇట్ ఈస్ ఎ రిలేటివ్ థింగ్. అంటే మన శరీర తత్వం ఏంటి, మన బేసల్ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అనుకోండి. కొంతమంది మనం ర్యాండమ్గా కొంతమంది టచ్ చేస్తే వేడిగా ఉంటారు, కొంతమంది చల్లగా ఉంటారు. అది వాళ్ళ మెటబాలిజం టైప్ బట్టి ఉంటుంది అనమాట. సో ఈ వేడిగా శరీరతత్వం ఉన్నటువంటి వాళ్ళు చల్లనీళ్ళు తీసుకుంటే వాళ్ళకి మంచిదే. వేరేస్ మిగతా శరీరతత్వాలు, పర్టికులర్లీ కొంచెం టచ్ చేస్తే చల్లగా ఉండేటువంటి వాళ్ళు, తొందరగా జలుబు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళకి డేంజరస్. కోల్డ్ థింగ్స్ వలన నర్వ్స్, పర్టికులర్లీ రెస్పిరేటరీ ట్రాక్ట్కి కోల్డ్ స్టిమ్యులస్కి చాలా సంబంధం ఉంటుంది. సో చల్ల పదార్థాలు తీసుకోవటం వలన తొందరగా ఆస్మా లాంటివి పెరగటం, అలర్జీస్ పెరగటం, ఇలాంటివి జరుగుతుంది. సో ఆ సెగ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, జలుబులు, దగ్గులు, ఆస్మా, వీటి బారిన పడుతున్నటువంటి వాళ్ళకి ఆబ్వియస్లీ అది మంచిది కాదు. అది వాళ్ళని అడిగినా, మీరు ఎవరినైనా అడిగితే వాళ్ళే చెప్తారు, చల్లనీళ్ళు అయితే వెంటనే మాకు జలుబు చేస్తుంది, మేము తాగము అని. సో అలా ఉండేవాళ్ళు ఓకే, మిగతా వాళ్ళు కూడా ఓకే, వాళ్ళకి పడినా కూడా ఒకళ్ళు తాగితే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే, లైక్ ఐ సెడ్ అండి, ఏదన్నా ఎక్స్ట్రీమ్స్ ఆర్ డెఫినెట్లీ బ్యాడ్. అతిగా చల్లగా తాగుతుంటే అది ఖచ్చితంగా ఇట్ ఈస్ బ్యాడ్. మైల్డ్ చల్లగా తాగితే వాళ్ళ శరీర తత్వం బట్టి, సీజన్ బట్టి మేలు చేయొచ్చు, హాని చేయొచ్చు. ఎండాకాలంలో వేడి శరీర తత్వం ఉన్నటువంటి వాళ్ళు మైల్డ్ గా చల్లగా ఉన్న నీళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు. వేరాస్ దీనికి ఆపోజిట్ గా ఉంటే వాళ్ళకి ఇబ్బంది రావచ్చు. సో పొద్దున్న లేచిందే కమ్మగా ఒక కాఫీయో లేకపోతే టీయో తాగందే కొంతమందికి రోజు గడవదు. సో చాలా మందికి, నాట్ ఓన్లీ కొంతమందికి. సో డెఫినెట్గా వేడివేడిగా అలాంటిది ఏదైనా తాగితేనే చాలా రిలీఫ్గా ఉన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. అయితే ఈ కాఫీ టీలు తాగుతున్నప్పుడు బిఫోర్ కొంతమంది మెడిసిన్స్ ఏమైనా వేసుకోవాల్సి వస్తే వేసేసుకొని కాఫీ టీలు తాగుతూ ఉంటారు. లేదు అని అంటే వాటర్తో తాగాల్సినటువంటి మెడిసిన్ని ఈ కాఫీ టీలతోనే తీసేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్? అలా చేయొచ్చా, చేయకూడదా? ఇక్కడ రెండు విషయాలండి మీరు అడిగింది. మొదటిది, అసలు చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే, కమ్మగా కాఫీ అని మనం అనుకుంటున్నాం, కానీ టీ, కాఫీ అనేది వరల్డ్ మొత్తం మీద ఉన్న అతి మౌలికమైనటువంటి లేదా కామన్ గా ఉన్నటువంటి సబ్స్టెన్స్ అబ్యూస్ అండి. సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే మనకి ఎంతవరకు సిగరెట్, నికోటిన్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి గుర్తుకొస్తాయి. కానీ కల్చరల్ గా అన్నిటికంటే ఎక్కువ జరిగే సబ్స్టెన్స్ అబ్యూస్ కాఫీ అండ్ టీ. రైట్. చాలా మంది అంటే వాళ్ళకి తెలిసిన విషయమే, కాఫీ తాగకపోతే వెంటనే తలనొప్పి వస్తుంది, టీ తాగకపోతే వెంటనే తలనొప్పి వస్తుంది, విచ్ మీన్స్ బాడీ దానికి ఆల్రెడీ అలవాటు పడిపోయింది. సో మైల్డ్ అడిక్షన్స్లో ఇది అతి కామనెస్ట్ అడిక్షన్. సో హెల్తీ హ్యాబిటా అంటే యాక్చువల్లీ కాదు, అన్లెస్ ఇన్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్. అంటే చూడండి, మీరు చాలా చల్ల ప్రదేశంలో ఉంటున్నారు. ఇప్పుడు కాఫీ కామన్గా యూరోపియన్ నేషన్స్ నుంచి యాక్చువల్లీ మనకు వచ్చినటువంటి అలవాటు, వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది. ఎందుకు? చల్లగా ఉండే ప్రదేశం కనుక ఇది మెటబాలిజంని యాక్టివేట్ చేస్తుంది కనుక. కెఫీన్ అనేది సింపాథెటిక్ సిస్టమ్ యొక్క స్ట్రాంగ్ స్టిమ్యులేటర్. బాడీ హీట్ పెంచుతుంది, హార్ట్ రేట్ పెంచుతుంది, బీపీ పెంచుతుంది, యాక్టివిటీ పెంచుతుంది. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కెమికల్. ఎక్కువగా తీసుకుంటే ఫిట్స్ కూడా వస్తాయి. అంటే మీరు రోజుకి 600-700 ml కాఫీ తాగారనుకోండి, సడన్ గా ఆపడం వల్ల ఫిట్స్ రావచ్చు, హార్ట్ ఎరిథమియాస్ రావచ్చు, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో కాఫీ, టీ అనేవి మామూలు పదార్థాలు అని అనుకోవడం తప్పు. దానికి అదొక కెమికల్, దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, దానికి ఎఫెక్ట్ ఉంటుంది, దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది.
మళ్ళీ మోతాదులో తాగటము, మన శరీర తత్వం బట్టి తాగటము, వాతావరణం బట్టి తాగటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేడి క్లైమేట్స్ లో టీ బెటర్, చల్ల క్లైమేట్స్ లో కాఫీ బెటర్. కానీ మనం మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, దీంతో మీరు మిల్క్ ని యాడ్ చేసుకోకుండా బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ, ఎనీ బ్లాక్ కాఫీ టీ తాగితే మళ్ళీ చాలా మంచిది హెల్త్ కి అని చెప్తున్నారు. ఈ చాలా మంచిది హెల్త్ కి అనేది ఒక డేంజరస్ స్టేట్మెంట్ అండి. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఏ ఒక్క పదార్థాన్ని మనం చాలా మంచిది అని లేబుల్ చేయటం ఈజ్ ఫండమెంటలీ రాంగ్. ఓకే. ఎందుకు అంటే హెల్త్ అనేది ఒక స్పెక్ట్రమ్, నార్మల్ హెల్త్ అనేది స్పెక్ట్రమ్. మీరు ఏదైనా వాల్యూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్లూకోజ్ చూసుకోండి. మనం ఏమేమి చెప్తున్నాం, 60 to 90 నార్మల్ లిమిట్ అని చెప్తున్నాం. బాడీ టెంపరేచర్ చూడండి, 97.4 నుంచి 99 వరకు నార్మల్ అని చెప్తున్నాం. ఒక్క వాల్యూ చెప్పట్లా. ఎందుకు ఒక వాల్యూ చెప్పట్లేదు? ఎందుకంటే సమాజంలో నార్మల్సీ అనేది ఒక స్పెక్ట్రమ్లో ఉంటుంది. దీన్ని మనం చదివేటప్పుడు గాసియన్ కర్వ్ ప్యాటర్న్ అంటాం. అంటే ఇలా ఉంటుంది. బీపీ ఒక ఎక్స్ట్రీమ్, కొంతమందికి 170 కొంతమందికి నార్మల్ అయితే, కొంతమందికి 140/90 నార్మల్, మెజారిటీ మందికి 120/80 నార్మల్. సెంట్రల్ ఫిగర్ మీడియన్ ఏదైతే ఉందో అది 128. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ అనేది ఒక వాల్యూ కాదు. శరీర తత్వాలు, రకరకాల శరీర తత్వాలు ఉన్నాయి సమాజంలో. అనేక శరీర తత్వాలు ఉన్నటువంటి ఒక సమాజంలో, ఈ ప్రపంచంలో అందరికీ ఒకటే పడుతుంది అని చెప్పడం అనేది ఒక ప్రాథమికమైనటువంటి ఇగ్నోరెన్స్. ఇది తెలియనితనం. ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు, తక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు, ఈజ్ కరెక్ట్. కొద్ది మందికి హెల్ప్ చేయొచ్చు, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇది అందరికీ అని కాదు, ఇది సైన్స్ మార్కెటింగ్ కలవటంలో వస్తున్నటువంటి సెంటెన్సెస్ ఇవి. ఇది తింటే అందరికీ మంచిది, ఈ నూనె అందరికీ మంచిది, ఇది చేస్తే అందరికీ మంచిది. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. ఎగ్జాక్ట్, కరెక్ట్ వర్డ్ యూస్ చేశారు, సైన్స్ అండ్ మార్కెటింగ్ కలిసి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ షార్ట్, టీ కాఫీకి వాటి ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు అడిగిన రెండో ప్రశ్న, మందులు టీని కలిపేసుకోవచ్చా? వెరీ డేంజరస్ హ్యాబిట్. ఎందుకు? పర్టికులర్లీ టీలో కానీ కాఫీలో కానీ ఫైటేట్స్ అనేటువంటి కెమికల్స్ ఉంటాయి. ఈ ఫైటేట్స్ అనేవి చాలా పదార్థాలని లోపలికి అబ్జార్బ్ కాకుండా ఆపేస్తాయి. సో మీరు బి కాంప్లెక్స్ వేసుకుంటున్నారు, సగం బి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళకపోవచ్చు. దాన్ని ఫుడ్ తోటి, పర్టికులర్లీ టీ తోటి కలపటం వలన, టీ కానీ కాఫీతో కలపటం వలన ఐరన్ లాంటి మల్టీవైటమిన్స్ ఉంటాయి, ఎనర్జీ గివింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఇవి అబ్జార్బ్ కావు. కాల్షియం అబ్జార్బ్ కాదు. ఎప్పుడు కూడా మందులన్నీ టీ కాఫీలతో కలపొద్దు. ఎనీ మందులు, యాంటీబయోటిక్స్ లైక్ అలాంటి ఏదన్నా మందు, ఇట్ ఈస్ ప్రిఫరబుల్ నాట్ టు మిక్స్ టీ అండ్ కాఫీ. ఒక కెమికల్ తాగిన వెంటనే కూడా వేసుకోవచ్చా? రెండు స్టమక్ లో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కడుపులో ఉండగా ఇది వేసుకోవద్దు, ఇది కడుపులో ఉండగా అది వేసుకోవద్దు. కాస్త గ్యాప్ అనేది ఇవ్వాలి. మీరు తాగే కాఫీ బట్టి, మీ కడుపు మొటిలిటీ బట్టి 20 to 30 minutes మినిమం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. ఈ మెడిసిన్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 500 mg ఉందంటే నేను 250 అందులో సగం విరిపి వేసుకుందాం అని చెప్పి, సో సగం విరిపిన తర్వాత మిగతా సగం ముక్క ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ అదే దాంట్లోనే పెట్టి, సో దాన్ని నార్మల్ గానే కవర్ చేసేసి పెట్టేస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైం అది యూజ్ చేస్తుంటారు. అసలు అలా చేయొచ్చు అంటారు? దాని పవర్ ఉంటుందా? అది ఆ కెమికల్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక కెమికల్ ని గాలికి ఎక్స్పోజ్ చేస్తాము, ఆక్సిడేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆక్సిజన్ దాని మీద యాక్ట్ చేసి ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. కామన్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక యాపిల్ ని కట్ చేసి మీరు రూమ్ లో పెట్టండి, కొద్దిసేపటికి ఆటోమేటికల్ అంతా బ్రౌన్ కలర్ లో మారిపోతుంది. దాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో ఏ కెమికల్ కి ఆక్సిడేటివ్ ప్రక్రియ ఎక్కువగా ఉంటుందో దాని పవర్ తగ్గిపోతుంది. ఏ కెమికల్ కి ఆక్సిడేషన్ అనేది ఎక్కువగా ఉండదో ఏమీ కాదు, హ్యాపీగా వేసుకోవచ్చు. సో అది కెమికల్ టు కెమికల్ మారుతుంది. ఒక బండ గుర్తు, దేన్ని ఫ్యాట్స్ తో తయారు చేస్తారు, లేదా ఫ్యాట్ సాల్యుబిలిటీ దేనికైతే ఉంటుందో దానికి పొటెన్సీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, ఇలాంటి వాటిని ఎక్స్పోజ్ చేసి పెట్టడం అంత మంచిది కాదు. మిగతా వాటిని ఎక్స్పోజ్ చేసి పెట్టినా పెద్దగా తేడా పడకపోవచ్చు. ఇలానే మిగతా డ్రగ్స్ కి లిపిడ్ సాల్యుబిలిటీ ఉన్నవి, లిపిడ్స్ ఉన్నటువంటి డ్రగ్స్ ని జనరల్ గా ఎక్స్పోజ్ చేసి పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఆక్సిడైజ్ అవుతాయి కనుక. రైట్. సో ఇంకొంతమంది ఇప్పుడు పిల్లలకి మెడిసిన్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి పర్టికులర్గా అనుకునేటప్పుడు, ఆ టాబ్లెట్స్ ని వాటర్ లో మిక్స్ చేసేసి ఇస్తారు. అది కూడా కొంచెం చేదుగా ఉంటుందని అది ఇచ్చిన వెంటనే కూడా వాళ్ళు షుగర్స్ లాంటివి నోట్లో వేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా? షుగర్స్ ని ఇది సైంటిఫిక్ గా కూడా ఇప్పుడు మనం సిరప్స్ అని చేస్తున్నారు. పిల్లలకి ఇచ్చేటప్పుడు పర్టికులర్లీ సిరప్ సొల్యూషన్స్ చేస్తారు. సో సిరప్ సొల్యూషన్ లాగా చేయటం అనేది సైన్స్ కూడా చేస్తుంది కొంతవరకు.
సో చేదు మందుల్ని అది వేయడానికి తప్ప ఇంకో దారి ఉండదు గనక సిరప్ అనే బేస్లో ఇవ్వాల్సి వస్తుంది. దాని వలన సైడ్ ఎఫెక్ట్ ఉండదా అంటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీట్ పదార్థం మీరు తీసుకున్నారు, పిల్లలకి జలుబు దగ్గు కోసం మనం ఇస్తున్నాం, మీరు షుగర్తో పాటు ఇచ్చారు, కొద్దిపాటి మ్యూకస్ సెక్రీషన్స్ పెరుగుతాయి, జలుబు కొంచెం పెరుగుతుంది. సో ఆస్మా ఉంది, ఆస్మాలో ఇస్తున్నాం మనం, కొంచెం ఆయాసం అనేది పెరుగుతుంది. బట్ అది నెసెసరీ ఈవిల్ అంటే లేకపోతే అసలు పిల్లలు వేసుకోరు. సో చేదుని పర్టికులర్గా చేదు కానీ ఘాటుగా ఉన్న మందులను బ్యాలెన్స్ చేయడానికి మైల్డ్గా కలిపిస్తుంటారు. ఇఫ్ పాసిబుల్ లేకుండా ఇవ్వచ్చు, లేదంటే కనుక పర్టికులర్లీ పిల్లల విషయంలో కలిపించిన అట్లీస్ట్ మందు అయితే లోపలికి వెళ్తుంది కనుక దీన్ని అది కొంచెం న్యూట్రలైజ్ చేస్తుంది. రైట్. టీ కాఫీల విషయానికి వచ్చేటప్పుడు చాలా మంది టీ కాఫీలు తాగిన వెంటనే కూడా యూరిన్కి పోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి ఇప్పుడు షుగర్ ఉన్నట్టు అని అనుకోవాలా? కొంతమంది అంటారు మేము అలా అనుకొని టెస్టులు చేయించుకున్నా కూడా మాకు ఏమీ డిటెక్ట్ అవ్వలేదు, సో షుగర్ ఉన్నట్టుగా. ఎందుకు ఇలా అస్తమాటికి వస్తూ ఉంటుంది? టీ కానీ కాఫీ కానివ్వండి, 2 రకాలుగా యూరిన్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెంబర్ 1, ఇవి డయూరిటిక్స్. టీ ముఖ్యంగా చాలా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ డయూరిటిక్. అంటే లిటరల్లీ కిడ్నీని కొంచెం పిండి కొంచెం ఎక్కువ వాటర్ వచ్చేటట్టు చేస్తుంది. సో ఎక్కువ మూత్రం తయారయ్యేటట్టు చేసే గుణము టీ కాఫీలో ఉన్నాయి ప్రాథమికంగా. ఇది కాకుండా బ్లాడర్ యాక్టివిటీని కూడా కొంచెం యాక్టివేట్ చేస్తుంది. అంటే స్మూత్ మజిల్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీ అనేది డయేరియాలో చాలా మంచి మందు, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, చాలా మంచి మందు. అలానే ఒకళ్ళకి ఆస్మా ఉంది, వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ మెడిసిన్. అంటే స్మూత్ మజిల్ మీద దాని యాక్షన్ ఉంటుంది, స్మూత్ మజిల్ని కొంచెం రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది. సో దాని వలన కొంచెం ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, మిగతా ఎల్డర్లీ వాళ్ళలో యూరిన్ కొంచెం ఆల్టర్ అయినట్టు, యూరిన్ సెన్సేషన్ వచ్చినట్టు అలాంటి ఇది వస్తుంది. సో దాని మజిల్ మీద యాక్షన్ వలన ప్లస్ డైరెటిక్ యాక్షన్ వలన యాక్చువల్గా అవి మూత్రం ఎక్కువ అయ్యేటట్టు చేస్తాయి. అయితే జరిగేది ఏంటంటే, రోజు మీరు 4 టీలు తాగుతున్నారు అనుకోండి, బాడీ అలవాటు పడిపోతుంది దానికి. మీరు అదే వారం రోజులు గ్యాప్ ఇచ్చి చూడండి, మళ్ళీ మీకే తెలుస్తుంది టీ తాగంగానే వెంటనే యూరిన్ వస్తుంది అని. దీన్ని టాకిఫైలాక్సిస్ అంటాం. అంటే ఒక పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోవటం వలన శరీరం దానికి అలవాటు పడి దాని గుణం అనేది మనకు కనపడుతుంది. సో డైలీ తాగే వాళ్ళకి ఇది కనపడకపోవచ్చు, బట్ సడన్ గా మీరు డోస్ పెంచారు, లేదా చల్లబడినప్పుడు తీసుకున్నారు, లేదా స్ట్రాంగ్ టీ తీసుకున్నారు, అప్పుడు మళ్ళీ ఆ యాక్షన్ కనపడుతుంది. ఇప్పుడు జనరల్లీ మోషన్స్ అవుతుండేటప్పుడు ఘన పదార్థాలు ఏమీ తీసుకోలేము, తీసుకుంటే మళ్ళీ నేను బాత్రూమ్ పరిగెట్టాల్సి వస్తుంది, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది ఫుడ్ని అవాయిడ్ చేస్తారు, లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటారు. ఆ లిక్విడ్స్లో కూడా ఇప్పుడు టీ కాఫీలు తీసుకోవద్దు, అప్పుడు చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంటారు. యాజ్ వెల్ యాజ్ మజ్జిగ ఇస్తూ ఉంటారు మంచి చేస్తుందని, కానీ కొంతమంది చెప్తారు మజ్జిగ కూడా ఇవ్వకూడదు, సో దానివల్ల కూడా మోషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయని అంటారు. నిజమేనా? అకార్డింగ్ టు మోడర్న్ మెడిసిన్, గ్లూకోజ్ అండ్ సాల్ట్ కలిపినటువంటి ఏ ఫ్లూయిడ్ అన్నా సరే యాక్చువల్గా లూజ్ మోషన్స్లో హెల్ప్ చేస్తుంది. ఓఆర్ఎస్ అనేది అదే ప్రిన్సిపల్ మీద ఆధారపడింది. సూపర్ ఓఆర్ఎస్ అంటాం, దాంట్లో స్టార్చ్ అనేది యాడ్ చేస్తాం, అంటే ప్రాక్టికలీ గంజి లాంటిది యాడ్ చేస్తే అది సూపర్ ఓఆర్ఎస్ అవుతుంది. మజ్జిగలో ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన మజ్జిగలో సాల్ట్ ఉంటుంది, షుగర్స్ కొద్ది లెవెల్లో ఉంటాయి, ప్రోబయోటిక్స్ ఉంటాయి, అంటే హెల్తీ బ్యాక్టీరియాకి కావాల్సినటువంటి ఆహారము, అలానే కొన్ని హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి. అందువలన మజ్జిగ యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ థింగ్ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు. బట్ మజ్జిగ అంటే మనం పెరుగుని నార్మల్గా మజ్జిగలు అంటే ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసి ఓ చెంచాతో ఇలా తిప్పి ఇస్తాం. అది దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, అది హోల్ మిల్క్ అయితే కనుక. ఫ్యాటీ ఫుడ్స్తో చేసిన, అంటే ఫ్యాట్ అన్నది డైజెస్ట్ అవ్వడానికి ఇంకా డిఫికల్ట్ లూజ్ మోషన్స్లో. సో మీరు కనుక హోల్ మిల్క్తో చేసిన మజ్జిగని ఇలా చెంచాతో ఇలా తిప్పేసి కొంచెం నీళ్ళలు పోసి తీసుకుంటే కనుక లూజ్ మోషన్స్ పెంచేటువంటి అవకాశం ఉంటుంది. వేరాజ్ మీరు చిలికి నీళ్లు కలిపి వెన్న తీసేసి అప్పుడు మజ్జిగ సాల్ట్ యాడ్ చేసేస్తే అది హెల్ప్ చేసే అవకాశం చాలా ఎక్కువ. అండ్ అకార్డింగ్ టు ట్రెడిషనల్ సైన్సెస్, ఆయుర్వేదం లాంటి శాస్త్రాల ప్రకారం మజ్జిగ ఇస్ వెరీ గుడ్ ఫర్ లూజ్ మోషన్స్. సో టీ కాఫీలు అయితే అవాయిడ్ చేసుకోవాలి ఆ టైంలో. మిల్క్ అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి లూజ్ మోషన్స్లో. చాలా మందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. సో లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు పాలతో చేసిన పదార్థాలు, పాలతో చేసిన టీ కానివ్వండి, పాలతో చేసిన కాఫీ కానివ్వండి, ఎక్కువ మందిలో లూజ్ మోషన్స్ని పెంచుతాయి. మజ్జిగకు ఆ గుణం ఉండదు, ఆల్దో మిల్క్ నుంచే తయారైనా, బికాస్ అది అసిడిక్ అయింది, దాని మీద ఫర్మెంటేషన్ జరిగింది, దాని మొత్తం పీహెచ్ఏ మారిపోయింది. సో మిల్క్తో చేసిన టీ గురించి నో. టీ డికాక్షన్కి మైల్డ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇంటెస్టినల్ మూవ్మెంట్ని తగ్గించేటువంటి మైల్డ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది.
సో ఎనీ టైం మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు చాలా మందికి తినగానే మంచిగా ఒక మత్తు నిద్ర అనేది వస్తుంది. ఆ మత్తు అనేది ఆవరిస్తూ ఉంటుంది. అయితే చాలా వరకు కొంతమందికి మధ్యాహ్నం వేళ కాసేపు అలాగా కునుకు తీసామనంటే చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం పడుకోలేదు అని అంటే తలంతా పట్టేసినట్టు ఉంది, నాకు హెడేక్‌లా అనిపిస్తుంది, చాలా డ్రౌజీగా ఉందని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం వేళ పడుకోవడం అనేది నిజంగా శరీరానికి మంచిదా? కాదా? అగైన్ అండి, ఇప్పుడు ఫ్రమ్ మోడర్న్ మెడిసిన్ పర్స్పెక్టివ్ ఇలాంటి ఎన్నో ఇష్యూస్ గురించి ఆన్సర్స్ వెతుకుతున్నారు వరల్డ్ ఓవర్. ఇది మంచిదా, ఇది మంచిది కాదా, ఇది 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 అవునా, ఇది కాదా అని ఇంటెన్స్ రీసెర్చ్ వస్తుంది. మీకు ఆపోజిట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. చిన్న చిన్న ఇష్యూ నుంచి ఇప్పుడు నీళ్ళు తాగడం మంచిదా కాదా, మనం స్టడీస్ చూస్తే కనుక ఆపోజిట్ రిజల్ట్స్ వస్తాయి. సో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ 100% ఎవిడెన్స్ బేస్డ్. ఇది ఇలానే అని చెప్పేటట్టు అన్న పరిస్థితి లేదు. ఓకే, ఇది ఒక జనరల్ అండర్స్టాండింగ్. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, లెట్స్ సే ఆయుర్వేదం లాంటి సైన్సెస్ తీసుకుంటాం, మధ్యాహ్నం పడుకోవడం అనేది ఓన్లీ కొద్ది సిచ్యువేషన్స్లో హెల్తీ అని చెప్తాయి ట్రెడిషనల్ సైన్సెస్, మెయిన్లీ ఆయుర్వేదం లాంటి శాస్త్రాలు. ఎప్పుడు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అంటే మోర్ దెన్ 70 years వాళ్ళకి, రిటైర్డ్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళకి, ఎండాకాలంలో ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే ఎవరి స్టామినా అయితే తక్కువో, ఎవరికైతే శరీరం కొంచెం వీక్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుందో వాళ్ళకి మధ్యాహ్నం రెస్ట్ పడుకోవడం అనేది హెల్తీ. నార్మల్ వాళ్ళకి మధ్యాహ్నం పడుకోవడం అనేది లావుని పెంచుతుంది అని చెప్తుంది. మెయిన్గా తిని పడుకుంటే వన్ ఆఫ్ ద షూరెస్ట్ వే టు, అంటే ఎవరైనా నిజంగా లావు కావాలి అనుకుంటే రోజు తినిపించి పడుకోబెడితే వాళ్ళు లావు అవుతారు అని చెప్తున్నారు. సో లావు పెరగటం వల్ల వచ్చేటువంటి మెటబాలిక్ డిజార్డర్స్, అంటే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తిని పడుకుంటే. తిన్న వెంటనే నిద్ర ఎందుకు వస్తుంది? ఇక్కడ రెండు రీజన్స్. ఫస్ట్ రీజన్, ఎక్కువగా తింటే, అంటే కూర బాగుంది, ఏదో స్వీట్ బాగుంది, డెజర్ట్ బాగుంది, మాట్లాడుకుంటున్నాం, మనం మనస్సు తింటోంది, శరీరం తినట్లా. శరీరం వద్దని చెప్తోంది, నచ్చి తింటున్నాం. ఎక్సెస్ గా తిన్నప్పుడు అలా అవుతుంది. బ్యాలెన్స్డ్ గా తింటే అవ్వదు. లేదా మనకి సిస్టమ్ మందంగా పనిచేస్తుంటే అలా అవుతుంది. లేట్గా తింటున్నాం, రాత్రి నిద్ర లేదు అప్పుడు తింటున్నాం, అప్పుడు అలా. అందుకని తిన వెంటనే పడుకోవటం, నిద్ర రావడం అనేది అందరికీ జరగాల్సిన ప్రక్రియ కాదు, జరగాలని రూల్ కూడా కాదు. సో ఇప్పుడు నైట్ టైం చాలా లేట్ అవర్స్ లోని తినటం, పడుకోవడం, ఇదంతా కూడా ఇటీవల కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చాలా కామన్ అయిపోతూ వస్తుంది. సో లేట్ అవర్స్ లోని తిని పడుకోవడం వల్ల కేవలం ఒబేసిటీ మాత్రమే వస్తుందా, లేకపోతే లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేట్ అవర్స్ లో తిని పడుకోవటం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ డేంజరస్ హ్యాబిట్ అండి. అంటే మనం నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి డేంజరస్ హ్యాబిట్స్లో ఇది ఒకటి. ఇప్పుడు మీరు చూడండి, స్టాటిస్టిక్స్ చూసుకున్నా క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, హార్ట్ డిసీజెస్ పెరుగుతున్నాయి, పక్షవాతాలు పెరుగుతున్నాయి. దీన్ని ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్. ఇప్పుడు లేటెస్ట్ ఎపిడమిక్, అంతకుముందు ఎలా అయితే మనకి కొలరా, ఫ్లూ, ఈ ఎపిడమిక్స్ వచ్చేవో, ఇప్పుడు అవి తగ్గిపోయి డయాబెటీస్, క్యాన్సర్, స్ట్రోక్స్ ఇవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ అని అందరూ చెప్తున్నారు. బట్ లైఫ్ స్టైల్ అంటే ప్రిసైజ్గా ఏంటి? రాత్రి తినటం వల్లే ఏమేమి జబ్బులు వస్తాయి? ఇది యాజ్ ఆఫ్ నౌ సైన్స్ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే చెప్పడం అంత ఈజీ కూడా కాదు. ఇది చేయడం వలన ఇది జరుగుతుంది. సైన్స్లో 2 పదాలు ఉంటాయండి, కాజేషన్, అసోసియేషన్. కాజేషన్ అంటే దోమ కుట్టింది, దాంట్లో నుంచి ఒక క్రిమి, ప్లాస్మోడియం అనేది లోపలికి వెళ్ళింది, దానివల్లే జ్వరం వచ్చింది. ఆ క్రిమి చచ్చిపోతే జ్వరం తగ్గిపోయింది. ఇది కాజేషన్ అంటారు. దీనివల్లే ఇది జరుగుతుంది, ఇది లేకపోతే అది జరగదు. దీని కాజేషన్. అసోసియేషన్ అంటే ఏంటి? ఇది సిగరెట్ తాగుతున్నారు, సిగరెట్ వల్ల క్యాన్సర్ రావచ్చు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. అలా అని సిగరెట్ తాగిన ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ రాదు. 10 మంది తాగితే 7గురికి వస్తుంది, 3గురికి రాదు. ఇది అసోసియేషన్. సో ఇక్కడ మనం కాజేషన్, అసోసియేషన్ యొక్క డిఫరెన్స్ మనం చూసుకోవాలి. సో లైఫ్ స్టైల్ ఇష్యూ వచ్చేటప్పటికి మోడర్న్ మెడిసిన్ సంబంధించిన వరకు అసోసియేషన్స్ ఉంటాయి. లేట్గా తినేవాళ్ళు, లేట్గా లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళు, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి స్టడీస్లో తెలుస్తుంది ఏంటంటే వీళ్ళలో బీపీ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వీళ్ళకి పక్షవాతాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. మనకి లివర్తో అసోసియేషన్ ఉందా? నాట్ వెరీ క్లియర్. అంటే లేట్గా తింటే ఖచ్చితంగా లివర్ ప్రాబ్లం వస్తుందా? చెప్పలేదు.
సో తెలిసినంత వరకు బీపీ, షుగర్, హార్ట్, స్ట్రోక్ వీటితో మాత్రం అసోసియేషన్. అలాగే లేట్ అవర్స్ లో పడుకునే వాళ్ళలో కూడా సేమ్ సేమా? సేమ్. ఎవరైతే రాత్రులు మేరుకొని అమెరికాతో పనిచేస్తున్నారో మనం సంపాదించిన డాలర్లు ఏ హాస్పిటల్కో డాలర్లో కట్టడానికే సరిపోతుంది. అంతే. అంతే తప్పించి అది మన సేవింగ్ లా మాత్రం. మీరు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు ఏ యూరోపియన్ కంట్రీకి వెళ్ళండి, మనం ఇంతగా అమెరికన్స్ తో పనిచేస్తున్నాం కదా, అమెరికన్ లానే చూడండి. ఒక వ్యక్తి రాత్రి ఎన్ని గంటలు మేల్కోగలడు అన్న దాని మీద చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి. భారతదేశం లేదా మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ లో మేలుకుంటున్నంత రాత్రి వర్క్ ఎవ్వడూ చేయడు. ఎందుకు చేయరు? గవర్నమెంట్ ఎలో చేయదు. గవర్నమెంట్ ఎందుకు ఎలో చేయదు? ఇప్పుడు యూకే ఉంది, యూకేలో ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్. ఎందుకు? గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్. వీడు ఎక్కువ కనుక వాడి రాత్రి పాడి చేత పని చేయిస్తే నేను ఆన్సరబుల్. రాత్రిపూట కంటిన్యూస్ గా వర్క్ చేయడం, డైలీ 5 రోజుల పాటు రాత్రిపూట వర్క్ చేయడం, రాత్రి షిఫ్ట్లు వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ బ్యాడ్ హ్యాబిట్. అంటే హెల్త్ పరంగా గుడ్ అండ్ బ్యాడ్ జడ్జ్ చేయడానికి వీఆర్ నోబడీ. ఇట్ ఈస్ అన్ అన్హెల్తీ హ్యాబిట్. దాని వలన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, స్ట్రోక్స్, పక్షవాతాలు వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. దేర్ఫోర్ అందుకని మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్లో ఇట్ ఈస్ హైలీ రెగ్యులేటెడ్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర హెల్త్ రెగ్యులేషన్స్ అనేవి చాలా తక్కువ కాబట్టి, ప్రజలకు తెలియదు కాబట్టి ఇలా అయిపోతుంది. రైట్. సో అలానే కూర్చొని జాబ్ చేసేవి ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి, డెస్క్ జాబులు చాలా ఎక్కువయ్యాయి. సో యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది శరీరానికి. సో ఒక రోజులో ఎన్ని గంటల పాటు కంటిన్యూస్గా కూర్చొని పని చేయటం వల్ల ఈ సైలెంట్ డిసీజెస్, ఎలాంటి సైలెంట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చోవటం అనేది ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ కానివ్వండి, వెయిట్ గెయిన్తో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, బీపీ అంటాం, కొలెస్ట్రాల్ అంటాం, షుగర్ అంటాం, క్యాన్సర్స్ అంటాం, ఇవన్నీ ఒకటే గ్రూప్ అండి. సో ఈ అన్ని గ్రూప్స్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి ఖచ్చితమైన రిలేషన్షిప్ ఉంది. దిస్ ఇస్ నోన్, దీంట్లో డౌట్ లేదు. అయితే ఎన్ని గంటలు ఇస్ రిలేటివ్. ఒక జనరల్ రూల్ ఏంటంటే యాక్చువల్గా 20 minutes తర్వాత కొంచెమన్నా లేచి నడవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అనేది ఒక జనరల్ రూల్. మ్యాక్సిమం ఇస్ 45 minutes. 45 నిమిషాల తర్వాత కొద్దిగా లేచి నడిచి దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఈ రూల్ మనకి ఎక్కడ చెప్తాం? మెయిన్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది ఎవరికన్నా, వాళ్ళకి మనం చెప్తాం ఇది రూల్ ఆఫ్ 20 అని చెప్తాం. 20 నిమిషాల కంటే అలానే కూర్చోవద్దు, తలని ఒకటే పొజిషన్లో పెట్టద్దు, 20 seconds పాటు మళ్ళీ దూరం చూడాలి, ఇటువంటి విషయాలు చెప్తాము. సో ఇన్ జనరల్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఫర్ మెనీ డేస్ ఈజ్ నాట్ ఎ హెల్తీ హ్యాబిట్ అండి. అయితే దాన్ని యూ కెన్ కంపెన్సేట్ ఇట్. ఇప్పుడు వర్క్ వల్ల తప్పదు, చాలా ప్రొఫెషన్స్లో అలానే కూర్చోవాల్సి ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇఫ్ దే రిసార్ట్ ఎక్సర్సైజ్, డైలీ రొటీన్లో 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయటం వలన ఈ రిస్క్ని మనం మిటిగేట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ రిస్క్ ఈస్, కూర్చోవటం వల్ల వచ్చే అన్ని రిస్కులు కూడా వ్యాయామం చేయటం వల్ల తగ్గుతాయి. ఆ వ్యాయామం అనేది రెగ్యులర్గా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు లేదా రోజుకి 30 నిమిషాలు చొప్పున వారానికి 5 రోజులున్న పాటు వ్యాయామం చేయటం వల్ల దానిలో వచ్చినటువంటి రిస్క్ని మనం మిటిగేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన లైఫ్లోనే చాలా చిన్న చిన్న జబ్బులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో సిమ్టమ్స్ మనకి చిన్న చిన్నవి తెలిసినప్పటికీ కూడా చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. ఆ పర్వాలేదులే, ఏం కాదు, సో ఇవి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గిపోతాలే అన్నట్టు ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాంగ్ టర్మ్ నుంచి ఎప్పటి నుంచో మనకి గొంతు దగ్గు వస్తుందని అనుకుందాం, లేదనంటే కపల్ లాంటిది ఏదైనా కొంచెం పడుతున్నా కూడా ఏం కాదు, మన సొంత ట్రీట్మెంట్ ఇంట్లో ఏదో ఒకటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇగ్నోర్ చేస్తుంటాం. సో అది జనరల్గా అది అలర్జీ ప్రాబ్లం అని అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా డిసీజ్కి దారి తీసే అవకాశం ఉంటుందా? అది మనకు ఒక వార్నింగ్ సైన్ లాగా భావించాలా? మళ్ళీ జలుబు దగ్గులు వస్తున్నాయి లేదా తెమడ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది, జనరల్లీ అలర్జీ సిమ్టమ్. వెరీ కామన్, చాలా కామన్గా మనం చూస్తున్నాం. అది ముందు ఇంకేదైనా జబ్బుకు దారి తీస్తుందా అన్నది ఇట్ ఈస్ నాట్ అంత పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని నేను అనుకోను పర్సనల్లీ. బట్ ఒక విషయం ఏంటంటే అలర్జీకి కొంతమందిలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్లీ ఎవరి ఫ్యామిలీలో అయితే ఆస్మా ఉందో, తల్లిదండ్రులకి క్లోజ్ కజిన్స్లో ఆస్మా ఉన్న వాళ్ళలో అలర్జీలా స్టార్ట్ అయింది, ప్రోగ్రెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం
ఆస్మా దాకా వెళ్ళవచ్చు. సో ఇన్ జనరల్ మాటి మాటికి జలుబు దగ్గు వస్తున్నా, గొంతు మాటి మాటికి సవరించుకోవాల్సి వస్తున్నా, అది సైనస్ ప్రాబ్లం ఉన్నట్టు. పోస్ట్ నేజల్ డ్రిప్ అంటాం. అంటే లోపల నుంచి చిన్న సెక్రీషన్స్ వచ్చి గొంతుని ఇరిటేట్ చేస్తుంటాయి. సో కామన్గా సైనసైటిస్ లక్షణం అది. సైనసైటిస్ అనేది జనరల్గా 100% అలర్జీ వల్ల వస్తుంది, మళ్ళీ మళ్ళీ వచ్చే సైనసైటిస్. అలా కాకుండా ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, రేర్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంది. సో మాటి మాటికి వస్తుంటే కనుక అలర్జీస్ ఉన్నట్టు. అలర్జీస్ కాజెస్ కూడా మన చుట్టుపక్కలే ఉండొచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము కానివ్వండి, బొద్దింకలు కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల పెరిగే ఈ పార్థీనియం అనేటువంటి మొక్కలు కానివ్వండి, ఇంట్లో పెంచుకునే జంతువులు, డాగ్స్ కానివ్వండి, క్యాట్స్ కానివ్వండి, అలానే పిజిన్స్ కానివ్వండి, పావురాలు వేసేటువంటి రెట్టలు కానివ్వండి, ఇంట్లో ఉన్న దుమ్ము కానివ్వండి, మనం పడుకునే దిండలో ఉన్న దుమ్ము కానివ్వండి, ఏళ్ల తరబడి మన రూమ్స్లో మన పరుపులో ఉన్నటువంటి దుమ్ము కానివ్వండి, వీటి వల్ల అలర్జీస్ కామన్గా వస్తుంటాయి. సో మన పడుకునే మంచాన్ని, పడుకునే పరుపుని, దిండుని రెగ్యులర్గా మనం ఇవి చేసుకోవటం, వాక్యూమ్ సక్షన్ చేయటం, వాక్యూమ్ క్లీనింగ్ చేయటం, బెడ్రూమ్ని క్లీన్గా పెట్టుకోవటం, డస్టీ ఆర్టికల్స్ని దగ్గర రానివ్వకపోవటం, డస్ట్ని నీట్గా పెట్టుకోవటం. అలానే ఈ పార్థినియం లాంటి మొక్కలు, కాంగ్రెస్ గ్రాస్ అంటారు, చిన్న చిన్న తెల్ల పూలతో వస్తాయి, అవి అలర్జీని ఇండ్యూస్ చేయడంలో చాలా నటోరియస్. అటువంటి మొక్క ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటుంది. సో దాన్ని పీకించేసేయటం, పెట్స్ని హెల్తీగా ఉంచుకోవటం, ఇవన్నీ మనం చేస్తే కనుక అలర్జీస్ తగ్గుతాయి జనరల్లీ. అలానే మన గట్ హెల్త్ కి అలర్జీ కూడా రిలేషన్షిప్ ఉంది. వర్మ్స్ అనేవి ఉంటాయి కొన్ని. ఈ వర్మ్స్ వలన కూడా అలర్జీస్, రకరకాల అలర్జీస్, ఇస్నోఫిలియాస్ వస్తుంటాయి. సో ఎక్కడ పడితే అక్కడ తింటాం, ఏది పడితే అది తినేయటం, దిస్ ఇస్ అనదర్ కాజ్ ఫర్ అలర్జీస్ విచ్ ఆర్ ట్రీటబుల్. అంటే ఒకప్పుడు చక్కగా మట్టిలోకి వెళ్ళి బాగా ఆడుకొని వచ్చేవాళ్ళం కదా, సో అప్పుడు ఏం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మట్టిలో కూడా పిల్లల్ని పంపించట్లేదు, చాలా హైజీన్ అని మెయింటైన్ చేయాలని చూస్తున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు సిక్ అవుతా వస్తున్నారు. ఎందుకని? యాక్చువల్లీ దీని గురించి వన్ స్కూల్ ఆఫ్ థాట్ ఈస్ హైపర్ ఇమ్యునైజేషన్ అంటామండి. అంటే యాక్చువల్లీ మట్టిలో ఆడుకునే పిల్లలకి అలర్జీస్ తక్కువ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పోజర్ అయిపోతుంది వాళ్ళకి రకరకాల బ్యాక్టీరియాస్ తోటి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం. ఇప్పుడు మీరు దుమ్ము ధూళిలో పడేశారు, ఈదర్ వాటితో ఫైట్ చేసి బ్రతకాలి, లేదా ఆ ఇన్ఫెక్షన్తో పోవాలి ప్రాక్టికల్గా. అంటే ప్రతి చిన్న కణానికి లెవెల్లో మనం ఆలోచిస్తే కనుక. దేర్ ఫోర్ యాక్చువల్లీ బాగా మట్టిలో దుమ్ములో ఆడుకునే వాళ్ళలో యాక్చువల్లీ అలర్జీస్ తక్కువ ఉంటాయి. నీట్గా పెరిగి ఎప్పుడో ఒకసారి దుమ్ములో వెళ్ళే వాళ్ళకి అలర్జీస్ వస్తాయి. బికాజ్ ఆ ఎక్స్పోజర్ అనేది సడన్ గా జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు హెడేక్ వచ్చిందని అంటే ఒకేలా నార్మల్గా హెడేక్ వచ్చిందని ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకొని అట్లాగా కాలం గడిపేస్తూ ఉంటారు. బట్ హెడేక్ అనేది ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెడేక్ లో కామన్ గా మనం చూసేది మైగ్రెయిన్. సో మైగ్రెయిన్ లో క్లాసికల్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ రెండు రకాలు. క్లాసికల్ మైగ్రెయిన్ అంటే ఒకే తరఫు వచ్చేటటువంటి నొప్పి, రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, మారుతుండొచ్చు. హెడేక్ వచ్చినప్పుడు లైట్స్ చూసినా, సౌండ్స్ విన్నా చిరాగ్గా ఉండి, చీకటి గదిలో ప్రశాంతంగా పడుకోవాలని అనిపిస్తుంటే, తినకపోతే హెడేక్ వస్తుంది, ఆలోచిస్తే హెడేక్ వస్తుంది, టెన్షన్ పడితే హెడేక్ వస్తుంది. ఇది క్లాసికల్ మైగ్రెయిన్ అండి. ఇది ప్రాణాంతకం కాదు, ఇబ్బంది పెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ కిల్లర్ డిసీజ్. ఇబ్బంది పెట్టే హెడేక్స్ ఏంటి? పొద్దున లేవంగానే తల నొప్పిగా ఉంది, అది బీపీ వల్ల వచ్చే నొప్పి కావచ్చు, పర్టికులర్లీ ఆక్సిపిటల్ హెడేక్స్. ఎర్లీ మార్నింగ్ వచ్చేటువంటి హెడేక్స్, ఏం టెన్షన్ లేవు, నిద్రపోయి లేచాను, పొద్దున్న లేవంగానే హెడేక్ వస్తుంది, బీపీ చెక్ చేసుకోవాలి. నెంబర్ 2, రోజులు గడుస్తున్నా కొద్దీ హెడేక్ పెరిగిపోతుంది. స్టార్ట్ అయినప్పుడు లెట్స్ ఏ పెయిన్ స్కేల్ అని మీరు వినే ఉంటారు, 1 to 10 పెయిన్ స్కేల్ అంటారు. అంటే వర్స్ట్ పెయిన్ 10, లీస్ట్ పెయిన్ 0. స్టార్ట్ అయినప్పుడు ఏ 4-5 దగ్గర ఉన్న పెయిన్ పోను ఇంకా పెరుగుతుంది, విత్ టైం ఇంకా పెరుగుతుంది. నొప్పితో పాటు వేరే లక్షణాలు కనపడుతున్నాయి. మాట కొంచెం తొందరగా వస్తుంది, చూపు మందగిస్తుంది, చేతిలో వీక్నెస్ వస్తుంది, అప్పుడు ఇట్ ఇస్ ఎమర్జెన్సీ సైన్. ఇంకోటి, కూర్చుంటే తలనొప్పి పెరుగుతోంది, పడుకుంటే తగ్గుతోంది, లేదా పడుకుంటే పెరుగుతోంది, కూర్చుంటే తగ్గుతోంది. ఇలా పాస్చరల్ వేరియేషన్స్ వల్ల వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగితే ఇలాంటి లక్షణాలు కనపడతాయి. రేజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ అంట. వీటితో వచ్చే తలనొప్పులు వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. ఎందుకంటే అవి బ్రెయిన్ ట్యూమర్స్ అవ్వచ్చు, సింపుల్ మెనింజియోమా కావచ్చు, బ్రెయిన్ కి సంబంధించినటువంటి క్యాన్సర్ కావచ్చు. సో ఎప్పుడైతే హెడేక్ ఎటువంటి కాజెస్ లేకుండా వస్తుందో,
పోను పోను ఇంకా వర్సన్ అవుతుందో, దానితో పాటు అదనపు లక్షణాలతో వస్తుందో, నరాల వీక్నెస్ కానీ, చూపులో వీక్నెస్ కానీ, ఇటువంటి లక్షణాలతో వస్తుందో, పొజిషన్ తోటి మారుతుందో, ఇలాంటి లక్షణాలు ఉన్న హెడేక్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే దానికోసం స్కాన్ చేయించుకోవడం ఇలాంటి అవసరం. క్లాసికల్ మైగ్రెయిన్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి స్కాన్స్ అవసరం లేదు. సో ఇప్పుడు జ్వరం విషయానికి వచ్చేటప్పటికల్లా అసలు డాక్టర్ దగ్గరికి రావడం అనేది ఒక 5-6 డేస్ తర్వాత వస్తారు. దానికన్నా బిఫోర్ మీరు హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ అదే డోలో ఇస్తారు, పారాసిటమాల్ ఇస్తారు, అదేదో నేనే వేసుకుంటాను అని. సో ఈ 5-6 డేస్ అవే మెడిసిన్స్ వాళ్ళు ఎవ్రీ 5 hours 6 hours కొని తీసేసుకుంటూ ఉంటారు. సో ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా? ఈ పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్గా అలా తీసుకోవటం వల్ల అసలు 3 days తర్వాత జ్వరం తగ్గలేదు అని అంటే ఇమీడియట్గా వచ్చి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఇది వెరీ డేంజరస్ హ్యాబిట్ అండి. ఇప్పుడు ఏ పారాసిటమాల్ వేసుకున్నారో పర్వాలేదు, కానీ మన వాళ్ళు అంతతో ఆగట్లా. మెడికల్ షాప్కి వెళ్ళి మంచి యాంటీబయాటిక్ ఇవ్వని అడుగుతారు, లేదా మెడికల్ షాప్ వాళ్ళే చెప్తారు ఇది వేసుకోండి యాంటీబయాటిక్, ఆ డాక్టర్ గారు ఎలాగైతే రాస్తారు వేసుకోండి అంటారు. సో డాక్టర్స్ తరఫు నుంచి, పేషెంట్స్ తరఫు నుంచి, మెడికల్ షాప్స్ తరఫు నుంచి ర్యాంపెంట్ అబ్యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, జ్వరము బ్యాక్టీరియా వల్ల వస్తేనే యాంటీబయాటిక్ పనిచేస్తుంది. మెజారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వైరస్ వల్ల వస్తాయి, దానికి యాంటీబయాటిక్ రోలే లేదు. యాంటీబయాటిక్లు మనం కిలోలు వేసుకున్నా కూడా మనకు వచ్చే లాభమే ఉండదు. డాక్టర్లు మరీ బిజీగా ప్రాక్టీస్లో ఉండన్నా రాస్తారు, లేక తెలియక రాస్తారు, లేదా ఆర్ఎంపీలు రాస్తారు. ప్రాపర్గా చదువుకున్న వాళ్ళు వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ రాయరు. యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడటం వలన జరిగే నష్టం ఏంటంటే, నిజంగా ఈ జబ్బు ముదిరిగా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఏ 50 రూపాయల మందు పనిచేయదు, 5,000 రూపాయల మందే పనిచేస్తుంది. ఇక్కడ సేవ్ చేసిన ప్రతి ఒక్క రూపాయి 2 రోజుల అడ్మిషన్లో మొత్తం బ్యాలెన్స్ అక్కడికక్కడ అయిపోతుంది. ఆల్రెడీ మన దగ్గర భారతదేశం అనేది ప్రపంచం అంతా కూడా దీన్ని ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్కి లేదా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకి మనది క్యాపిటల్ అని ఘోషిస్తున్నాయి అన్ని. కొన్ని రోజుల క్రితం మన హెల్త్ ఇండస్ట్రీ వ్యాప్తి చెందుతుంటే మెయిన్గా యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ పెట్టినటువంటి కామెంట్ ఏంటంటే, వీళ్ళ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఒక్క ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చచ్చిపోతారు, యాంటీబయాటిక్ లేవు వాళ్ళకి అని చెప్పారు. విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. మన దగ్గర రెగ్యులేషన్ ఎంత తక్కువగా ఉందంటే, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్లు వేసుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయాటిక్ అంటే ఏంటి, ఎక్కడ పనిచేస్తుంది, ఏ మోతాదులో వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, ఈ జ్ఞానం 10% కూడా లేకుండా యాంటీబయాటిక్లు మింగేవాళ్ళు లక్షలు, వేలు, కోట్లలో ఉన్నారు. దీని వలన యాజ్ ఎ కంట్రీ మనం అందరం వీఆర్ ఎండేంజరింగ్ అవర్ ఓన్ లైఫ్స్. ఎప్పుడైతే యాంటీబయాటిక్ యాక్చువల్లీ అవసరం అవుతుందో లైఫ్లో, అప్పుడు యాంటీబయాటిక్ పనిచేయదు. ఈ పరిస్థితికి మనం ఆల్రెడీ వచ్చాం. హైదరాబాద్లో మీరు ర్యాండమ్గా ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి 103 జనంతో వెళ్ళేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే, ఈ మధ్యలో ఎవ్వరూ సింపుల్ యాంటీబయాటిక్స్ వాడట్లేదు, ఎందుకంటే పనిచేయట్లేదు. రైట్. అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు, మనం చిన్న గల్లీలో మీరు ఇందాక చెప్పిన ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, నేను ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను 4 రోజులు అవుతున్నా కూడా ఈ మెడిసిన్ వాడుతుంటే నాకు తగ్గట్లేదు, బట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు, నాకు ఇమీడియట్గా తగ్గిపోయింది. ఎలా సాధ్యం అవుతుంది? దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అని చాలా బ్యూటిఫుల్ ప్రశ్న అండి. మనకి మన దేశానికి పట్టించిన ఇంకో అంటు రోగం ఈ ఇంజెక్షన్ల రోగం అండి. చాలా మంది తెలియని ఇంకో విషయం చెప్తాను. ఇంజెక్షన్ అనేది నోటితో మందు తీసుకోగలిగిన ఎవ్వడికి అవసరం లేదు. ఒక పేషెంట్కి వాంతులు లేవు, విరోచన లేదు అంటే ఎటువంటి జనాన్నన్నా ఫస్ట్ ఇవ్వాల్సింది ఓరల్ యాంటీబయాటిక్స్. అన్లెస్ ఆ బ్యాక్టీరియా వాడికి కల్చర్స్ చేసి, ఆ బ్యాక్టీరియా కనుక అస్సలు దానికి టాబ్లెట్లే లేవు, ఓన్లీ ఇంజెక్టబుల్ అంటే కొన్ని యాంటీబయాటిక్స్ ఓన్లీ ఇంజెక్షన్స్లా వస్తాయి, టాబ్లెట్స్లా ఉండవు. అటువంటి బ్యాక్టీరియా అయితే తప్ప యాక్చువల్లీ దానికి అందరూ ఇంజెక్షన్ తీసుకోవాలని రూలే లేదు. నెంబర్ 1. మరి సడన్గా ఇంజెక్షన్ ఇచ్చి ఎలా తగ్గిపోతుంది అంటే, చాలామంది ఇప్పటికి కూడా హై ఫీవర్స్లో స్టీరాయిడ్స్ ఇస్తారు. స్టీరాయిడ్ అనేది ఏంటి? ఇప్పుడు ఇమ్యూనిటీ మన పెంపుడు కుక్క అనుకున్నాం, బయట వాళ్ళు వచ్చారు, అరుస్తోంది. స్టీరాయిడ్ ఏం చేస్తుంది? దానికి ఒక గొలుసు కట్టేసి దాని నోరు కుక్కేసేసి దాన్ని తీసి బయట పారేస్తుంది. ఇక అరవలేదు, మన జ్వరం తగ్గిపోయింది. బట్ యాక్చువల్లీ మన జ్వరం ఏంటి? అది మొరుగుతోంది కాబట్టి మనకు తెలుస్తోంది, ఓహో ఏది పడితే తినకూడదు, ఏదో చేసుకోవాలి, నాకు ఏదో ప్రాబ్లం ఉంది అని. మరొకటి ఆపేసింది.
ఏం తెలీదు. ఏం తెలియదు. మీకు తెలిసే నాటికి ఆ వచ్చినవాడు దొంగోడో టెర్రరిస్టో చేయాల్సిందంతా చేసేసి వెళ్ళిపోతుంది. సంపూర్ణ నాశనం చేసి బయటకు వెళ్తాడు. నైస్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది. అండ్ కొంతమంది నైట్ స్లీప్ అంతా కూడా నిద్రపోయినా కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నాకు మార్నింగ్ డే అంతా కూడా నిద్ర మత్తులా అనిపిస్తుంది, డ్రౌజినెస్ ఉంటుంది అండ్ చాలా చిరాకుగా ఉంటుంది అని చెప్తుంటారు. ఇది స్లీప్ డిస్టర్బెన్స్ కిందే తీసుకోవాలా, అదర్ ఏదైనా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని భావించాలా? దీన్ని స్లీప్ డిప్రైవేషన్ అంటారు. నిద్ర సరిగ్గా లేకపోతే, నిద్ర పట్టడం లేటుగా నిద్ర పడుతుంది. పట్టిన 11 దాకా మీటింగ్ ఉంటుంది, 12 దాకా మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో బాస్ ఏదో అరుస్తాడు, వీడేదో అంటాడు, వాడేదో అంటాడు, మైండ్లో అదే తిరుగుతుంటుంది. ఏం చేయాలి నిద్ర పట్టదు సరిగ్గా. ఏదో పడుకున్నారు, మైండ్ అంతా అదే లేచింది, లేచిన తర్వాత కూడా అలానే ఉంది. లేదా అర్ధరాత్రి 2 గుర్తుకొచ్చింది, జీతం రాలేదు, రేపు వాడికి పేమెంట్ ఎలా ఇవ్వాలి, వీడికి ఇలా చేయాలి, ఇవే తలకాయ నొప్పులతోటి నిద్ర అనేది సరిగ్గా ఉండదు. మెలకు వచ్చేస్తుంది 2 గంటల్లో, ఇక మళ్ళీ తర్వాత నిద్ర పట్టదు. సో ఇవి సైకలాజికల్గా వచ్చేటువంటి స్ట్రెస్ వలన వస్తున్నటువంటి స్లీప్ డిప్రైవేషన్స్. ఇవి కాకుండా చాలా మంది లావుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ ఏరియాలో కొవ్వు అనేది బాగా పెరుగుతుంది. దాని వలన గురక ఉంటుంది, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటాం. సో వాళ్ళు గురక వల్ల యాక్చువల్లీ పడుకున్నా కూడా వాళ్ళకి ఆక్సిజన్ శాతం సరిగ్గా అందక, బ్రెయిన్లో బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి బ్రెయిన్ అనేది రిలాక్స్ కాదు. ఎన్ని గంటలు పడుకున్నా మీరు ఇడిచిపెట్టారంటే కనుక పగటిపూట పడుకుంటూనే ఉంటారు, కూర్చొని పడుకుంటుంటారు. ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వస్తుంది. ఇది ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, అదొక జబ్బు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉండొచ్చు. స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా వల్ల కావచ్చు. దీనివల్ల స్లీప్ డిప్రైవేషన్ అనేది జరిగితే దానివల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కామన్గా మనం ఇందాక అనుకున్నటువంటి గ్రూప్ బీపీ, షుగరు, హార్ట్ డిసీజెస్, పక్షవాతాలు. ఇవి కాకుండా హార్ట్లో రైట్ సైడ్ బీపీ పెరగటం, పల్మినరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటారు. సో ఇటువంటి జబ్బులు వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ జబ్బు ఫైబ్రోమయాల్జియాస్ అంటారు. అంటే ఒళ్ళంతా నొప్పులు, అన్ని పరీక్షలు నార్మల్గా ఉంటాయి, ఏ పరీక్ష చేసుకుంటారు, స్కాన్ చేసుకుంటారు, ఆఖరికి వెతికి ఇక్కడ చిన్న డిస్క్ ప్రాబ్లం ఉంది, అక్కడ చిన్న డిస్క్ ప్రాబ్లం ఉంది, రకరకాల మందులు వాడి, రకరకాల మసాజులు చేయించుకొని, ఏది పడితే అది చేయించుకొని నొప్పులు మాత్రం తగ్గకొని వాళ్ళు ఉంటారు. ఇది స్లీప్ డిప్రైవేషన్ వలన ఫైబ్రోమయాల్జియాలో వచ్చేటువంటి నొప్పులు. సో వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్లీప్ డిప్రైవేషన్లో రావచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. ఆయుర్వేదం లాంటి సైన్స్ లోపల ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అంటే సెక్స్, ఫుడ్ అండ్ స్లీప్, ఈ 3 ఫౌండేషన్స్ ఆఫ్ లైఫ్ అన్న. వీటిలో రెగ్యులేటెడ్గా ఉండటం, వీటిలో బ్యాలెన్స్గా ఉండటం, ఇవి దెబ్బతింటే లైఫ్ మొత్తం షేక్ అవుతుంది అని చెప్పారు. సో స్లీప్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మనం పడుకోవచ్చులే, 8 గంటలు పడుకుంటే ఏంటి అని, 8 అవర్స్ నిద్రపోయామా లేదా ఎప్పుడైతే ఏంటి అన్నట్టు. కరెక్ట్. అది ఇట్స్ అ వెరీ రాంగ్ యాటిట్యూడ్ అండి. ఇది కొత్తగా స్ప్రెడ్ చేస్తున్న ఇంకో మిత్. 8 గంటలు అయితే మనకేంటి. మనం మర్చిపోతుంది ఏంటంటే, మనం ఒక పెద్ద ప్రపంచంలో ఒక చిన్న భాగం. మన ప్రపంచంలో సూర్యుడు ఒక టైంకి లేస్తున్నాడు, ఒక టైంకి పడుకుంటున్నాడు. సూర్యుడితో పాటు మొత్తం ప్రపంచం ఒక టైంకి లేస్తుంది, ఇంకో టైంకి పడుకుంటుంది. మనకు వచ్చిన కొద్దిపాటి తెలివితేటలతోటి మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద నది వెళ్తుంది అనుకోండి, ఎనర్జీ అనే ఒక కరెంట్ వెళ్తుంటే మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈత కొడుతున్నాం. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ మనం తీసుకోవట్లేదు, రెండవది మన ఎనర్జీని మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం టు డూ ద సేమ్ వర్క్. ఎగ్జాక్ట్లీ నదికి ఎదురీత కొట్టడం లాంటి. దీని వలన మళ్ళా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, ఆబ్వియస్లీ మనం అనుకునే ఫేవరెట్ గ్రూప్ బీపీ, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కూడా. దేర్ఫోర్ టైంకి పడుకోవటం, 12 గంటల కంటే ముందు మీరు ఎన్ని గంటలు పడుకోగలిగితే మీకు అంత హెల్త్. సో తొందరగా పడుకోవటం, తొందరగా లేవటం, సన్తో పాటు పడుకోవటం, సన్తో పాటు లేవటం అనేది బయోలాజికలీ ఇట్స్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే ఒక బయోలాజికల్ క్లాక్ అనేది మనలో ఉంటుంది. ఈ బయోలాజికల్ క్లాకే సెల్స్ యొక్క వైబిలిటీని డిటర్మిన్ చేస్తుంది ఈవెన్చువల్లీ. సార్, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రాగానే ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ కళ్ళు చూస్తారు, నాలుకని చెక్ చేస్తారు, గోర్లను చెక్ చేస్తారు అండ్ స్కిన్ చెక్ చేస్తారు ఎలా ఉందని. సో వీటిని బట్టి మన బాడీలో ఏం జరుగుతుందని ఎలా తెలుసుకుంటారు? కళ్ళలో మనకి 2-3 విషయాలు తెలుస్తాయండి. మొదట తెలిసేది బ్లడ్ ఉందా లేదా, హిమోగ్లోబిన్ అనేది ఉందా లేదా.
నెంబర్ 1. నెంబర్ 2, జాండిస్ లాంటివి ఉన్నాయా లేదా? ఇవి కాకుండా మీరు చాలా keenగా ఉంటే గనక ఇంకా చాలా విషయాలు కూడా చూడొచ్చు. అంటే వేరే వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా? వైటమిన్ ఏ డెఫిషియన్సీస్ లాంటివి ఉన్నాయా? డ్రైనెస్ అనేది ఉందా? ఇలాంటి విషయాలు తెలుస్తాయి. టంగ్‌లో కూడా మనకు తెలిసేది అది. అంటే డైజెషన్ ఎలా ఉంటుంది? టంగ్ కోటెడ్‌గా ఉందనుకోండి, Hmm. తింటున్న ఆహారం సరిగ్గా అరగట్లేదు అనమాట వాళ్ళకి. అలానే అనీమియా ఎలా ఉంది వాళ్ళకి? అలా సేమ్ థింగ్ జాండిస్ లాంటివి ఉన్నాయా? లైట్ జాండిస్ ఏమైనా ఉందా? గోల్డ్‌ని బట్టి మనం ఇప్పుడు క్లబ్బింగ్ అంటాం. అంటే కొంతమందిలో గోల్డ్ అనేవి చిలక ముక్కులాగా ఉంటాయి. ఇలా ఉంటాయి. ఓకే. దాని వలన కొన్ని జబ్బులతోటి దానికి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు. మెయిన్‌గా సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో గోళ్ళ దగ్గర చిలక ముక్కులాగా వస్తుంది. క్యాన్సర్ వస్తున్నట్టు. క్యాన్సర్ వచ్చేటప్పుడు గోళ్ళలో అలాంటి మార్పులు వస్తాయి. లేదా లేడీస్ ఉన్నారు. బ్లాక్ Bleeding గా ఎక్కువ అవడం, అవుతుంది. గోళ్ళు బ్లాక్ గా అవుతుంటాయి కొంతమందికి. అది Usually smoke fungal చేసే infections. వాళ్ళు అలాంటి వాళ్ళు చూస్తాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాకిష్ కలర్నేషన్, డిస్కలరేషన్ అలా వస్తుంటుంది. ఓకే. ప్లస్ మోర్ కామనర్స్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ. ఇప్పుడు గోళ్ళు మాటిమాటికి చిట్లిపోతుంటాయి, ఇలా కప్పులాగా తయారవుతుంటాయి. సో ఇది ఐరన్ డెఫిషియన్సీ లక్షణం అనమాట. సో చిన్న చిన్న ఎగ్జామినేషన్స్ తోటి ఇప్పటికి కూడా కొన్ని కామన్ సెన్స్ డయాగ్నోసిస్ చేయొచ్చు. ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి లేడీ నీరసంగా ఉంటుంది, అస్సలు కొంచెం నడవగానే ఆయాసం వస్తుంది అంటే మనం కళ్ళు చూసాం, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, నెయిల్స్ చూసాం, కాయిలోనెకియా ఉంది, కప్ షేప్లో ఉన్నాయి, ఆబ్వియస్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. సో ఓన్లీ ఐరన్ టెస్ట్ చేయించుకోవటం కానీ ఐరన్ టాబ్లెట్స్ వాడటం కానీ చేస్తే సరిపోతుంది. అయితే పోను పోను మనకి ఏమవుతుందంటే మనం స్పెషలైజేషన్కి వెళ్తున్నాం. నాకు బీపీ రాగానే నేను కార్డియాలజిస్ట్లో సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మనం మర్చిపోతుంది ఏంటంటే కార్డియాలజిస్ట్ ఎప్పుడు వెళ్ళాలి? ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. బీపీని ట్రీట్ చేయడానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఈజ్ సఫిషియంట్. సో ఒక ఎండి ఈజ్ మోర్ దెన్ క్వాలిఫైడ్. కానీ ప్రతిదానికి స్పెషలైజేషన్. ఇది హాస్పిటల్స్ అలానే ఎంకరేజ్ చేస్తున్నాయి, ప్రజలకి అది బాగుంది. దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక స్పెషలిస్ట్ డ్యూటీ ఏంటి? 99 సార్లు ఒక కామన్ కాజ్ అయినా, ఒక్కొక్కసారి ఒక రేర్ కాజ్ అయినా ఒక స్పెషలిస్ట్ డ్యూటీ ఇస్ నాట్ టు మిస్ దట్ 1%. దేర్ ఫోర్ స్పెషలిస్ట్ ఇస్ కన్స్ట్రెయిన్డ్. అంటే వాళ్ళకి దే హ్యావ్ టు లుక్ ఎట్ ఎవ్రీ పాసిబిలిటీ, కామన్ ఆర్ రేర్. ఈ సౌలభ్యం అనేది 99% మందికి లాస్, ఒకళ్ళకి గెయిన్. 100 మందికి మన పెద్దానికి మనం ఇన్వెస్టిగేట్ చేసాం అనుకోండి, 100లో ఒకళ్ళకి జబ్బుని ఎర్లీగా పికప్ చేస్తాం, 99 మందికి బిల్లులు ఎక్కువ అవుతాయి. రైట్. సో రెగ్యులర్ గా ఎవరికైనా ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అని అంటే అది వాళ్ళ తీసుకునేటువంటి డైట్ ప్రాబ్లమా లేకపోతే వాళ్ళ హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు అంటారా? కాన్స్టిపేషన్ అనేది కూడా రకరకాల కాన్స్టిపేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కాన్స్టిపేషన్ డెఫినిషన్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి. మీకు చాలా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మోడర్న్ మెడిసిన్ ప్రకారం ఒక మనిషి రోజుకి 3 సార్ల నుంచి వారానికి 3 సార్ల వరకు మోషన్కి వెళ్తే సరిపోతుంది. సో కాన్స్టిపేషన్ అంటే ఏంటి? ఇంతకంటే తక్కువ అయితే కాన్స్టిపేషన్, విచ్ మీన్స్ ప్రతి 3వ రోజు ఒకసారి అవుతుంటే అది కాన్స్టిపేషన్. చాలా మందికి రోజుకి 2వ సారి వెళ్ళకపోతే కాన్స్టిపేషన్ ఉంది అనిపిస్తుంది, పర్టికులర్లీ పెద్దవాళ్ళకి. వయసు కొంచెం 55-60 దాటింది, మెజారిటీ మందికి నాకు మోషన్ ఫ్రీగా కాలేదన్న అన్న సిమ్టమ్సే ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ పర్స్పెక్టివ్. అకార్డింగ్ టు మోడర్న్ మెడిసిన్ వారానికి 3 సార్లు చాలు. బట్ మళ్ళీ ఆయుర్వేదం లాంటి సైన్సెస్ కొద్దాం. తిన్న ఆహారం అరిగి ఏ రోజు ఆ రోజు బయటికి వెళ్తే అదో న్యాచురల్ డిటాక్స్, వెళ్ళకపోతే అది కాన్స్టిపేషన్. మళ్ళీ ఈ కాన్స్టిపేషన్ రకరకాలు. కొంతమందికి ఏంటి, లేవంగానే అవ్వదు, టీ తాగాలి, సిగరెట్ తాగాలి, ఏదో వేడి నీళ్ళు తాగాలి, గంట తర్వాత అవుతుంది. కొంతమందికి తిన్న తర్వాత అవుతుంది, ఇది ఒక రకమైన కాన్స్టిపేషన్. ఇంకోళ్ళకి ఏంటి, మోషన్ మొదటిసారి వెళ్తే ఫ్రీగా అయినట్టు అనిపించదు, మళ్ళీ 2వసారి ఇంకా కొంచెం ఉందేమో, ఇంకా కొంచెం ఉందేమో, మళ్ళీ 3వసారి ఓకే ఇప్పుడు అయిపోయింది. ఇది ఒక రకమైన కాన్స్టిపేషన్. హార్డ్గా ఉండదు మోషన్, నార్మల్గా ఉంటుంది. కొద్దిమందికి మోషన్ మాత్రం హార్డ్గా ఉండి మొక్కాల్సిన అవసరం వచ్చి, ప్రెషర్ పెట్టాల్సిన అవసరం వచ్చి, ఇది కాన్స్టిపేషన్ ఉంటుంది. సో కాన్స్టిపేషన్లో చాలా టైప్స్, చాలా పర్సెప్షన్స్ ఉంటాయి. కొంతమందికి రేర్ కేసెస్ కానివ్వండి, డిస్సైనర్జియా అంటాం. అంటే వాళ్ళకి చిన్నప్పుడు కానీ లేదా కొంతమందికి ఫిషర్ లాంటి ప్రాబ్లం వచ్చింది. ఒకసారి లైఫ్లో మోషన్కి వెళ్ళేటప్పుడు ఒక చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ భయం వలన నెక్స్ట్ టైం నుంచి వెళ్ళాలని వాళ్ళకి అనిపించదు, ఆ భయం అడ్డుపడుతుంటుంది. మోషన్కి వెళ్ళాలని కూర్చుంటారు, భయం వల్ల ఆగిపోతుంది. లిటరల్గా ఫింగర్ పెట్టి ఎవాక్యుయేట్ చేసుకోవటం, ఫ్లష్ పెట్టి వాష్ చేసుకోవటం, అలా చేసుకుంటే తప్ప మోషన్ అవ్వదు. ఏ ప్రాబ్లం ఉండదు, ఓన్లీ ఫియర్ వల్ల. సో కాన్స్టిపేషన్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాన్సిట్ స్లోగా అయిందా, ఫియర్ వల్ల అవుతుందా, లేకపోతే మోషన్ హార్డ్గా అవుతుందా, వాట్ వెరైటీ ఆఫ్ కాన్స్టిపేషన్ ఇస్ ఇట్ అని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కాజెస్ చెప్తాను. టీలు బాగా తాగేవాళ్ళు ఉంటారు. టీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కాన్స్టిపేటర్. సో ఆటోమేటికలీ టీలు తగ్గిస్తే మోషన్ ఫ్రీగా అవుతుంది. మెజారిటీ మందికి ఫైబర్ అనేది సరిగ్గా ఉండదు. ఫైబర్ అంటే సాల్యుబుల్ ఫైబర్. ఇంత అన్నం కలుపుకుంటాం, ఇంత కూర వేసుకుంటాం. ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనంతా తెల్లబియ్యం, ఫైబర్ లేదు. సో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకుకూరలు, కూరగాయ ముక్కలు, నట్స్, వీటి నుంచి సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది? దాంతోపాటు నీటిని తీసుకొని వెళ్ళి కోలాన్లోకి వెళ్తుంది. కోలాన్లో నార్మల్గా కోలాన్ వాటర్ అంతా అబ్జార్బ్ చేసేస్తుంది, డ్రైగా చేస్తుంది మోషన్. ఎప్పుడైతే ఫైబర్ ఉంటుందో, మెయిన్గా సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో, అప్పుడు ఆ డ్రైనెస్ అనేది తగ్గి మోషన్ అనేది ఫ్రీగా ఫామ్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ రకరకాలు ఉంటాయి. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ మనం చెప్పలేం. కొన్నిసార్లు మందుల వల్ల కాన్స్టిపేషన్ ఉంటుంది. చాలా మందికి డిప్రెషన్ కోసం వాడేటువంటి మందుల కోసం కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వాడే మందుల వల్ల కానివ్వండి, వీటి వలన సివియర్ కాన్స్టిపేషన్ వస్తుంది. కొంతమందికి హార్ట్ టాబ్లెట్స్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సో వాటిలో టాబ్లెట్స్ మార్చుకుంటే తప్ప ఏం చేసినా కాన్స్టిపేషన్ తగ్గదు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వలన కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. రైట్. సో పిల్లల విషయానికి వచ్చేటప్పుడు సార్, చాలా మంది తల్లిదండ్రులు సో ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా ఒకటే కైండ్ ఆఫ్ ఫుడ్ని పిల్లలకు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే రసం అన్నవన్నీ లేకపోతే పెరుగు అన్నవన్నీ కంటిన్యూస్గా వాళ్ళకి అలవాటు చేస్తుంటారు. అది తప్ప పిల్లలు కూడా వేరేది తినరు. సో కంటిన్యూస్గా ఒకటే కైండ్ ఆఫ్ ఫుడ్ని ఇస్తుండేటప్పుడు బాడీ దాన్ని ఇగ్నోర్ చేస్తుందా? అసలు అలా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? లేదండి. పిల్లలకి మూమెంట్ అంటే మనం వీరింగ్ మొదలెట్టాం. మొదటి 6 నెలలు తల్లిపాలు, దే ఆర్ ద బెస్ట్ అండ్ కంప్లీట్ న్యూట్రిషన్. 100% తల్లిపాలే ఇవ్వాలి. ఫర్ ఎనీ రీజన్ ప్రపంచంలో ఉన్న ఇంకా ఏ సప్లిమెంట్ కానీ, ఏ ఫార్ములా కానీ తల్లిపాలు చేసేంత మేలు చేయలేదు పిల్లలకి. ఆ తర్వాత కూడా 6 months దాటిన తర్వాత కూడా పిల్లలకి పళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి మనం టాప్ అప్ ఫీడ్స్ అంటాం. తల్లిపాలు తాగిపిస్తూ ఎక్స్ట్రా ఫీడ్ ఇవ్వటం చేయాల్సి వస్తుంది. 1 year వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ బేసిక్ టీత్ అన్ని వచ్చేస్తాయి. సో అప్పటి నుంచి ప్రాక్టికల్గా అమ్మా నాన్న తినే దాంట్లో నుంచే పెట్టొచ్చు. వాళ్ళు ఏం తింటున్నారో అన్నీ పెట్టొచ్చు పిల్లలకి. అన్ని వెరైటీస్ పెట్టాలి కూడా. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం డిఫరెంట్ రుచులు అనుకుంటున్నాం. కొన్ని తీపిగా ఉంటున్నాయి, కొన్ని పుల్లగా ఉంటున్నాయి, కొన్ని ఉప్పగా ఉంటున్నాయి. యాక్చువల్లీ ఒక్కొక్క రుచి ఒక్కొక్క కెమికల్ అండి. బాడీకి కావాల్సినటువంటి ఒక టైప్ ఆఫ్ న్యూట్రియంట్. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు? షడ్రసోపేతమైన భోజనం అన్నారు. అన్ని రుచులు ఉండాలి భోజనంలో, అప్పుడే అది సంపూర్ణమైన భోజనం అన్నారు. దాన్ని ఇప్పుడు మనం బ్యాలెన్స్ డైట్ అంటున్నాం. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఉండాలి భోజనంలో. ఉంటేనే పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మైక్రో ఎలిమెంట్స్ అనండి, బేసిక్ మ్యాక్రో ఎలిమెంట్స్ అనండి, అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కానీ, ట్రేస్ ఎలిమెంట్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఇవన్నీ వెరైటీతోనే వస్తాయి. ఎప్పుడైతే మనం రెస్ట్రిక్ట్ చేసి ఒకటే పెడతామో ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదో రకమైనటువంటి డెఫిషియన్సీస్ ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఒక 5-6 years వరకు కూడా నాన్ వెజ్ అనేది పిల్లలకి సాధారణంగా అలవాటు చేయరు. ఎందుకనంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నిజానికి పెట్టచ్చా, పెట్టకూడదా వాళ్ళకి? అది వాళ్ళ జెనెటిక్ బ్యాకప్ బట్టి ఉంటుంది. ఇప్పుడు జెనెటికలీ దే ఆర్ యూస్ టు నాన్ వెజ్ అంటే తీసుకుంటే అంత నష్టం చేయలేము. బట్ ఫ్యాట్ అనేది అన్నిటికంటే లేట్గా అబ్జర్వ్ అవుతుంది పిల్లలకి. అంటే అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ లైపేజెస్, ప్యాంక్రియాస్ యొక్క డెవలప్మెంట్ పరిపూర్ణమైన తర్వాతే ఇలాంటివి హెల్ప్ చేస్తాయి. ఖచ్చితంగా ఫస్ట్ 6 months ఇట్ ఈస్ డేంజరస్. ఆ తర్వాత వాళ్ళ జెనెటిక్ మేకప్ బట్టి ఒక్కొక్క సొసైటీ, కొన్ని ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ సొసైటీస్ ఉన్నాయి ప్రపంచం అంతటా మనం స్టడీ చేస్తే. సో వాళ్ళ జెనెటిక్ మేకప్ బట్టి, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళు తిన్న ఆహార అలవాటు బట్టి దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అందరికీ ఒకటే రూల్ వర్తింపజేయటం ఇస్ ప్రాబబ్లీ నాట్ కరెక్ట్. రైట్. సో మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అందులో మెయిన్ చూసుకుంటే పిల్లలకి కావాల్సినటువంటి స్నాక్ ఐటమ్స్లో మేజర్ ఐటమ్ బిస్కెట్స్ ఉంటాయి. సో ఆ బిస్కెట్స్లో కూడా ఇప్పుడు రకరకాల బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్ అందులో ఇంక్లూడ్ చేసినటువంటి బిస్కెట్స్ చాలా వచ్చేసాయి. సో ఆ బిస్కెట్స్తో పాటుగా ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారంటే ఈ చిప్స్, కుర్కురేస్ ఇవన్నీ కూడా వేస్తున్నారు. సో ఇవన్నీ పిల్లలకి ఎంతవరకు మేలు చేస్తాయి? బిస్కెట్స్ వల్ల ఏమైనా హాని జరుగుతుందా? 0 మేల్ అండి, మ్యాక్సిమం హాని. వాటిలో మేలు వెతుక్కోవటం అంటే మనం ఇట్స్ ఓన్లీ మార్కెటింగ్ గిమిక్. అవి కూడా మేలు చేస్తే కనుక దాంట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది. వస్తున్నాయి కదా సార్ యాడ్స్, మిల్క్ కు బదులు బిస్కెట్ ఇవ్వండి, మిల్క్ బిస్కెట్ అన్నట్టు. అలా ఇవన్నీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు.
మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రకృతిలో కొంచెం తీపి ఉందనుకోండి, చెరుకు గడ్డ తీసుకుందాం. ప్రకృతి ఏం చేస్తుందంటే ఇంత తీపిని తినడానికి ఓ పిల్లాడు కానీ ఎవరన్నా కానీ దాంతోపాటు కిలో ఫైబర్ ఉంటుంది. ఆ పీచు నవిలి గట్టి చెక్క లాంటిది ఉంటుంది, దాన్ని పీకి అంత ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు ఇంత తీపినిస్తుంది. ఇది ప్రకృతి. మనం ఏం చేస్తున్నాం, దాన్ని పిండి రసం తీసి దాన్ని కాచి దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి ఆ రిఫైన్ చేసిన దాన్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేసి సిరప్ చేసి ఈ సిరప్ ఫ్లేవర్ని కలిపి అసలు ఎటువంటి పొట్టు లేని వీట్ ఆటాలో దాన్ని కలిపి బిస్కెట్లు చేసి ఇది మనం హెల్తీ అంటున్నాం. ఆబ్వియస్లీ ఇట్లాంటి హైలీ పాలిష్డ్ ఫుడ్స్ ఇవి తినటం వలనే ఒబెసిటీ అనే ఎపిడమిక్ పెరుగుతోంది పిల్లల్లో. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. మీరు ఏదన్నా ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ చదవండి, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ పోనీ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ హెల్తీ అని చెప్తున్నాయి నాకు చెప్పండి. దెర్ ఈస్ నో సచ్ గైడ్ లైన్, ప్యూర్ మార్కెటింగ్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తీపి అనేది ప్రతి ఒక్క జీవికి నచ్చుతుంది. పిల్లలు దే ఆర్ వల్నరబుల్ ఎట్ దట్ ఏజ్. తీపి అనేది ఎవరికైనా నచ్చుతుంది, అందుకు క్రేవింగ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. తీపిని చాక్లెట్తో కలపటం వలన ఒక కెమికల్కి అడిక్ట్ చేస్తున్నారు వాళ్ళని. కాఫీకి ఎలా అయితే మనం అడిక్ట్ అవుతామో కోకోకి పిల్లలు అలా అడిక్ట్ అవుతారు. సో యాక్చువల్లీ కోకో చేదుగా ఉంటుంది, దాని చేదును మాస్క్ చేయడానికి తీపితో కలిపి రెండింటినీ కలిపి చాక్లెట్ అనే పదార్థం తయారు చేసి వీఆర్ ఓన్లీ మేకింగ్ దెమ్ అడిక్ట్స్. దాంట్లో మనం మేలు వెతుక్కోవాలంటే ఏం మేలు వెతుక్కోవాలి చెప్పండి. నిజమే. సో అంటే బాడీకి ఎలాంటి హాని చేస్తుంది అంటే చిన్నప్పటి నుంచి అది స్టార్ట్ చేశారనుకోండి, ఏ రకంగా హాని చేస్తుంది అని. చిన్నప్పుడు హైలీ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళే పెద్ద అయిన తర్వాత ఒబెసిటీ కానీ క్యాన్సర్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ కానీ బీపీ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. దిస్ ఇస్ ప్రూవెన్ బియాండ్ డౌట్. దీన్ని అన్ని సిస్టమ్స్ ఒప్పుకుంటున్నాయి, దీంట్లో డౌట్ లేవు. సో పిల్లలకి ఇప్పుడు బాటిల్ ఫీడింగ్ ఇచ్చే పిల్లలు ఉంటారు. సో బాటిల్ తోటి పాలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఎక్కువ బాటిల్ ఫీడింగ్ అలవాటు పడిన వాళ్ళు బాటిల్ని తీయటానికి కూడా ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? బాటిల్ తీసేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ తేనెతో తయారు చేసిన పీకలు ఉంటాయి కదా, సో అది కూడా పెడుతున్నారు నోట్లో. ఎంతసేపు అలా పెట్టుకుని ఉండొచ్చు? దానివల్ల కలిగే హాని ఏంటి? ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే మదర్స్ వర్కింగ్ ఉండటము, టైం ఉండకపోవటము, మదర్ ఎక్కడో ఉండటం, చైల్డ్ ఎక్కడో ఉండటం, వాళ్ళకు ఓపిక లేకపోవటం, దీనివల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. సి దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు బ్రెస్ట్ మిల్క్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఈ పీకలన్నీ కూడా మీరు తేనెతో చేయండి, ఇంకో దేనితోనే చేయండి, దాన్ని సరిగ్గా హైజీనిక్గా స్టెరిలైజ్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. ఎక్కడో పెడతారు, తీసి నోట్లో పెట్టుకుంటారు. ఆబ్వియస్లీ దాని నుంచే గ్యాస్ట్రోఎంటరైటిస్లు, వాంతులు, విరేచనాలు ఇవన్నీ వస్తుంటాయి దానివల్లనే. Therefore, as far as possible, anything other than breastfeeding should be avoided as much as possible. ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వచ్చేద్దాం. సో చాలా మంది ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా సో లేట్ గా పడుకోవడం అలవాటు అయింది. సో పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసేస్తారు, ఎప్పుడో మధ్యాహ్నం ఇంకా లంచ్ చేస్తారు. సో ఇదంతా కూడా నేను రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాను, పోయేదే ఉన్నది నాకు అలవాటు అయిపోయింది అని చెప్తూ ఉంటారు. సో ఇలా బ్రేక్ఫాస్ట్ ని మిస్ చేయటం వల్ల అప్పటికప్పుడు లేదంటే లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు కొత్త బండి కొన్నారు, అడ్డదిడ్డంగా నడుపుతున్నారు. మొదటి 4 సంవత్సరాలు ఏం కాదండి, కొత్త బండి కాబట్టి తట్టుకుంటుంది షాక్లు. 5వ సంవత్సరం నుంచి పాటు ఊడి చేతిలోకి వస్తుంటుంది, బిల్లులు పెరుగుతుంటాయి. మన బాడీ కూడా నేచర్, భగవంతుడు మనకిచ్చిన ఒక మషీన్. ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని దాన్ని కొన్ని రూల్స్ ప్రకారం నడుస్తుంది. అది ఆ రూల్స్ ప్రకారం మెయింటైన్ చేసుకుంటే ముసలితనం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదా ముసలితనం 45 ఏళ్లకే రావటం, దాని నుంచి రకరకాల ఇబ్బందులు రావటం ఆటోమేటిక్గా మనం చూస్తూనే ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ హెల్తీ టైం టు ఈట్. సూర్యుడు రైజ్ అయ్యాడు, నేచర్లో ఎనర్జీ ఉంది, సర్కేడియన్ రిథమ్ స్టార్ట్ అయింది, బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ హైలో ఉన్నాయి, అప్పుడు బాడీ రెడీగా ఉంది. అప్పుడు తింటే అరిగే వంట పడుతుంది, బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలా కాకుండా నాకప్పుడు నేను బిజీగా ఉన్నాను, నా టైంకి నేను తింటాను అంటే నేను చెప్పాను కదండి, నదికి ఎదురీత కొట్టినట్టు. అంటే మన క్లాక్స్ని అగెయిన్స్ నేచర్ క్లాక్ మనం సెట్ చేసుకుంటే తొందరగా క్లాక్ అలసిపోతుంది. బాడీ యాజ్ ఎ మెషిన్ విల్ ఫెయిల్ వెరీ ఫాస్ట్. సో
హెవీ బ్రేక్ఫాస్ట్ చేయటం అనేది ఇట్స్ అ వెరీ హెల్తీ హ్యాబిట్. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేయటం, హెవీ బ్రేక్ఫాస్ట్ చేయడం, అది చేయని వాళ్ళకి ఆటోమేటికలీ ఏంటంటే అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా కొలెస్ట్రాల్ లాంటి ఇష్యూస్ కానివ్వండి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇప్పుడు మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్తూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అని అంటారు. సో దీనికి దానికి సంబంధం ఏమిటి సైంటిఫిక్ గా? స్ట్రెస్కి బాడీ హెల్త్కి చాలా చాలా సంబంధం ఉంటుంది. స్ట్రెస్ అనేది ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు. మీరు సైకలాజికల్ స్ట్రెస్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు సైకలాజికల్ స్ట్రెస్లో మన హార్మోనల్ సెక్రీషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇట్ ఈస్ బ్రెయిన్ విచ్ హ్యాస్ టు సెక్రీట్ హార్మోన్స్ అండి. పిట్యూటరీ రిలీజ్ చేసే హార్మోన్స్ బట్టి ఏసీటీహెచ్ అని ఒక హార్మోన్ రిలీజ్ చేస్తే అది కార్టిజాల్ రెగ్యులేట్ చేస్తుంది. టీఎస్హెచ్ అని ఒక హార్మోన్ రిలీజ్ చేస్తే దాన్ని బట్టి థైరాయిడ్ అనేది నడుస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ బట్టి మొత్తం బాడీ ఫంక్షనింగ్ డిటర్మిన్ అవుతుంది. క్రానిక్ స్ట్రెస్ వలన ఇమ్యూనిటీలో వచ్చేటువంటి మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఇమ్యూనిటీ అతిగా పనిచేయటం కానివ్వండి, పర్వర్స్గా పనిచేయటం కానివ్వండి, తక్కువగా పనిచేయటం కానివ్వండి. ఇప్పుడు అతిగా పనిచేయటం అంటే హైపర్ సెన్సిటివిటీ, అలర్జీస్ ఇలాంటివి. పర్వర్స్గా పనిచేయటం అంటే ఆటో ఇమ్యూనిటీస్. బాడీ తన్ని తాను కాపాడుకోకుండా తన ఓన్ కార్టిలేజ్ని, తన ఓన్ సిస్టమ్స్ని అటాక్ చేస్తుంది. దీన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. హైపో ఇమ్యూనిటీ అంటాం. అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి వస్తుండటం, జలుబు దగ్గు తొందరగా రావటం. 3 రకాలైనటువంటి ఇమ్యూన్ డిస్ఫంక్షన్స్కి ఇన్ ప్రిన్సిపల్ లింక్ అయితే ఉంటుందండి విత్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్. ఇది కాజేషనా, అసోసియేషనా అంటే మనం అనుకున్నాం కదా, అంటే ఇట్ మే నాట్ బి డైరెక్ట్లీ ప్రూవెన్ దీనివల్ల ఇది అని. బట్ యూ ఆస్క్ ఎనీ ప్రాక్టీషనర్, దే విల్ టెల్ దట్ దీనికి దానికి లింక్ అయితే ఉంటుంది. స్ట్రెస్ వచ్చినప్పుడే ఇవి పెరుగుతుంటాయి. లెట్స్ సే నిద్ర సరిగ్గా లేదు, వెంటనే జలుబు వచ్చేస్తుంది. నిద్ర ప్రాపర్గా ఉంది, పక్క వాళ్ళకి జలుబు ఉన్నా వీళ్ళకి జలుబు రాదు. అలానే సివియర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆటో ఇమ్యూనిటీ ఫ్లేరప్ అవుతుంది. ఎస్ఎల్ఈ ఉన్నవాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత 100 రెస్పాన్సిబిలిటీస్ వచ్చి పడతాయి. పిల్లల కోసం మేల్కోవాలి, రాత్రి నిద్ర ఉండదు, కొత్త కొత్త థింగ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది, స్ట్రెస్ ఉంటుంది, వెంటనే ఆటో ఇమ్యూనిటీ ఫ్లేరప్ అవుతుంది. ఇది నిజంగా దాన్ని కాస్ట్ చేస్తుందా లేదా అని ఇంకో డిస్కషన్. బట్ దానికి దీనికి అసోసియేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. అలానే హైపర్ సెన్సిటివిటీ, అలర్జీస్. స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి అలర్జిక్ డిజార్డర్స్ పెరిగిపోతుంటాయి, జలుబులు దగ్గులు తొందరగా వస్తుంటాయి. సో ఖచ్చితంగా మన స్టేట్ ఆఫ్ మైండ్కి, మన స్టేట్ ఆఫ్ ఇమ్యూనిటీకి సంబంధం అయితే ఉంది. కొన్నిట్లో ప్రూవెన్, కొన్నిట్లో సస్పెక్టెడ్. మోడర్న్ మెడిసిన్కి సంబంధించిన వరకు వేరే సైన్సెస్లో, ఆయుర్వేదం లాంటి వీటిల్లో అయితే కనుక దే ఆర్ ప్రూవెన్. దే సే దట్ ఆయుర్వేదం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తుంది మీకు. ఇప్పుడు ఒక గిన్నె ఉంది, గిన్నెలో మీరు వేడి నీళ్లు పోసారు. అప్పుడు గిన్నె ఏమవుతుంది? ఆటోమేటిక్గా వేడి అవుతుంది. వేడి నీళ్ళు అనేవి వేడి ఆలోచనలు. సో ఏ బుర్రలో వేడి ఆలోచనలు ఉంటాయి, ఆ శరీరం కూడా అలానే రెస్పాండ్ అవుతుంది. పోనీ వేడి గిన్నెలో మనం చన్నీళ్ళు పోసాం, నీళ్లు వేడి అవుతాయి. సో బాడీకి మైండ్కి ఈ రిలేషన్షిప్ ఉంటుంది. ఒకదానితో ఒకటి ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇది వేడైతే అది వేడవుతుంటుంది, ఇది చల్లగా అవుతుంటే అది చల్లగా అవుతుంటుంది. టెంపరేచర్ వైజ్ అని కాదు, బట్ మెటబాలిజం వైజ్. సో అంటే ఏదైనా విషయం గురించి టెన్షన్ పడినప్పుడు, లేదంటే భయపడినప్పుడు, సో వెంటనే వాళ్ళకి కడుపు నొప్పి రావడం, లేకపోతే మోషన్ రావడం, కొంతమంది యూరిన్ లీక్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా భయం వచ్చేటప్పుడు. బాగా ఎందుకు అలా జరుగుతుంది? అప్పుడు ఏం జరుగుతుంది బాడీలో? యాంగ్జైటీ వలన సింపాథెటిక్ అమీన్స్ రిలీజ్ అవుతాయండి, రైట్? అడ్రినాలిన్, నారెపినెఫ్రిన్ ఇలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి వెళ్ళి మజిల్స్ని స్టిమ్యులేట్ చేసి ఆబ్వియస్లీ ఈ చేంజెస్ అన్ని కాజ్ చేస్తాయి. వీటి వెనుక మెయిన్ రీజన్ ఏంటంటే బాడీలో ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఒరిజినల్గా భయం అనేది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక మెకానిజం. దేనికి? ఒక యుద్ధం చేయడానికి కానీ, ఒక ఫైటింగ్ చేయడానికి కానీ, లేదా ఒక విపత్తు నుంచి పారిపోవడానికి కానీ. సో ఈ మెకానిజమ్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఒక ఫైట్కి కానీ, లేదా ఒక ఫ్లైట్కి కానీ, ఫ్లైట్ అంటే పారిపోవటం, ఫైట్ అంటే ఎదుర్కోవటం, ఈ రెండిట్లో ఏదో ఒక దానికి హెల్ప్ చేస్తాయి. అది అతిగా అయితే దాన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ స్టేట్ అని కానీ, లేదా ఇలాంటి యాంగ్జైటీ డిజార్డర్స్ అని కానీ. రైట్ సార్, ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ఈ ఫోన్స్ కానివ్వండి, గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఒక భాగం అయిపోయాయి. సో వీటి నుంచి బయటికి రావడం అనేది కష్టతరం అయిపోయినటువంటి ఈ తరుణంలో, సో మన ఐస్ అవి కొంచెం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి మనం యాంటీ గ్లేర్ గ్లాసెస్ యూజ్ చేయండి అని చెప్తున్నారు, బ్లూ గ్లాసెస్ యూజ్ చేయమని చెప్తున్నారు. ఇవి ఎంత యాక్యురేట్గా పనిచేస్తాయి? సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఇవి కంప్లీట్గా ప్రివెంట్ చేస్తాయా? నో. బట్
మినిమైజ్ చేస్తాయి. ఒక లార్జ్ స్క్రీన్ వాడినా మీరు చిన్న స్క్రీన్స్ ఆర్ మోర్ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అంటే లైట్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా వస్తుంటుంది దాని నుంచి. అదే బ్రాడ్ స్క్రీన్ అనుకోండి, లైట్ ఇంటెన్సిటీ అనేది డిఫ్యూజ్ అవుతుంది, స్కాటర్ అవుతుంది. సో చిన్న స్క్రీన్స్ నుంచి వచ్చే ఇంటెన్సిటీస్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉంటే అవి ఎక్కువ హెల్ప్ చేయలేకపోవు, బట్ ఉన్నదాన్ని కొద్ది వరకు మినిమైజ్ చేస్తాం. టెక్నాలజీని మనం వాడుతున్నప్పుడు టెక్నాలజీతో వచ్చే సేఫ్ గార్డ్స్ కూడా మనం నమ్మి వాడాల్సి వస్తుంది. నాకు టెక్నాలజీ కావాలి, సేఫ్ గార్డ్ వద్దు అంటాం, అది రకమైనటువంటి వితండవాదం. బికాస్ మీరు దాని అడ్వాంటేజ్ తీసుకుంటుంటే యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ అవాయిడింగ్ ద డిసడ్వాంటేజ్ ఆల్సో. సో నవడేస్ ఎవరి చేతికి చూసినా కూడా ఈ బ్యాండ్స్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎంత స్టెప్స్ మనం నడిచాము, లేకపోతే మనకి ఏదైనా స్ట్రెస్ వచ్చేటప్పుడు అదొక బీప్ అనేది ఇస్తూ ఉంటుంది. సో నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావు అని చెప్పడానికి. ఇవన్నీ ఎంత యాక్యురేట్గా పనిచేస్తున్నాయి, ఎంత యాక్యురసీ ఉంది దాంట్లో అనేది మనం తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చా లేదా అనేది ఇట్స్ ఎ పర్సనల్ డెసిషన్ అండి. బట్ దాని ఉద్దేశం ఈజ్ అవేర్నెస్ అబౌట్ అవర్ ఓన్ హెల్త్. ఉద్దేశం మంచిదే అని నేను నమ్ముతాను. అయితే ప్రస్తుతం వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ కామర్స్ ఓరియంటెడ్ సొసైటీ. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎ బిజినెస్. సో బిజినెస్ లేని సైన్స్ని వెతకడం చాలా కష్టం. 1% కంటే తక్కువగా ఉంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ దేర్ విల్ బి ఏ కమర్షియల్ ఎలిమెంట్ ఇన్ ఇట్, దేర్ విల్ బి ఏ మార్కెటింగ్ ఎలిమెంట్ ఇన్ ఇట్. మనకి రెలవెంటా కాదా మనం చూసుకోవాలి. అంటే అది చూపించే పాయింట్స్ ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుంది, మనం దాన్ని నమ్మచ్చా లేదా అనేది. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇండికేషన్, అబ్సల్యూట్ ట్రూత్ మాత్రం కాదు. నా హార్ట్లో వచ్చే ఈసీజీతోనే నేను మొత్తం డయాగ్నోస్ చేసుకుంటా అంటే అది కొంచెం ఇట్ ఈస్ ఎగ్జాజరేషన్. బట్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. ఇట్ ఈస్ మోర్ అబౌట్ అవేర్నెస్. మనము బిజీగా ఉండి మన గురించి మనం పట్టించుకోవట్లేదు కాబట్టి ఒక మిషన్ వచ్చి మనకి చెప్తుంది, నాయనా బాబు కొంచెం పట్టించుకోండి అని, హెల్ప్ చేయడానికి మాత్రమే. సో బీపీ ఆపరేటర్స్ అనుకున్నాం ఇప్పుడు. అంటే నార్మల్గా చెక్ చేసే బీపీకి, బీపీ మెషిన్తో చెక్ చేసే బీపీకి 10 to 15% తేడా ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి బీపీ మెషిన్స్ చెడ్డవా? కాదు. నోయింగ్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. చాలా మంది బీపీ వెళ్ళి చెకప్ అయి చేయించుకోరు. వాళ్ళకి ఏం చేయాలి? ఒక ప్రాపర్ చెకప్తో ఈక్వల్ అంటే అయితే కాదు ఇవన్నీ కూడా. బట్ అలా అని అసలు చెకప్ చేయించుకోకుండా బతకడం కన్నా ఇవి బెటర్. ఇట్ ఈస్ మోర్ అబౌట్ అవేర్నెస్. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది ఎంతవరకు అవసరం అంటారు నవడేస్? వెరీ డిఫికల్ట్ టు సే నో అండి. అంటే మళ్ళా అన్ఫార్చునేట్ రియాలిటీ ఏంటంటే మెడికల్ సైన్స్ ఆల్సో ఇస్ కమర్షియలైజ్డ్. సో హెల్త్ చెకప్ అనేది ₹1000 800 నుంచి ₹1,50,000 దాకా ఉంటుంది. టోటల్ బాడీ చెకప్స్ అని, క్యాన్సర్ చెకప్స్ అని, ఇలా రకరకాల చెకప్స్ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఇది, అంటే మన ఉండే సమాజంలో ప్రభుత్వమే మనని జీడిపి, ఎకానమీ, మెడికల్ ఇండస్ట్రీ. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, మర్చిపోయాను. ఆ చిన్నప్పుడు మాకంటే ముందు జనరేషన్లో దీన్ని మెడికల్ సర్వీస్ అనేవాళ్ళు. ఇది ఒక సర్వీస్ లా చూసేవాళ్ళు, సేవాభావంతో చూసేవాళ్ళు. మేము మెడికల్లో చేరినప్పుడు ఇది మెడికల్ ప్రొఫెషన్ అయింది. ప్రొఫెషన్ అంటే మనం డబ్బు తీసుకున్నామంటే ఖచ్చితంగా అంతకంత ప్రాపర్ వర్క్ చేసి వెళ్తాం. ఇది ప్రొఫెషనల్ వర్క్, నో నాన్ సెన్స్ క్వాలిటీ వర్క్, ప్రొఫెషన్. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు తెలుసా అండి? దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మెడికల్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ఎ బిజినెస్. ఇట్ ఈస్ నో మోర్ ఎ సర్వీస్. ప్రభుత్వం దీనికి ట్యాక్స్ కట్టమంటోంది. మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, ట్రేడ్ ట్యాక్స్ కట్టాలి, బిజినెస్ చేయమని ప్రభుత్వమే చెప్తోంది, ఎన్నికల ముందు తప్ప. అంతేనా? అందుకే ఒకప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏది చెప్తే పేషెంట్ అది బిలీవ్ చేసేవాడు, ఎందుకంటే వాళ్ళనే దైవంగా నమ్మేవాడు కాబట్టి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొక 2 డాక్టర్లు ఒపీనియన్ తీసుకున్న తర్వాత కానీ ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు. దట్ ఈస్ ట్రూ అండి. అంటే నేను కాదన్నాను, ఎందుకంటే ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు, నేను చదివినప్పుడు 900 మెడికల్ కాలేజ్ సీట్లు, 9 కాలేజీలు. ప్రస్తుతం 12,000 సీట్లు ఉన్నాయి. ఓకే, డిగ్రీ వాల్యూ తగ్గించేశారు, క్వాలిటీ ఇవ్వట్లేదు. రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం, యుక్రెయిన్ నుంచి తెచ్చుకుంటున్నాం, మలేషియా నుంచి తెచ్చుకుంటున్నాం, సింగపూర్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఎలా బతకాలి వీళ్ళంతా? నెంబర్ 1. సో డాక్టర్స్ క్వాలిటీ చెక్ లేకుండా నెంబర్ని పెంచేస్తున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇదేదో గర్వంగా తీసుకుంటోంది, మేము మెడికల్ సీట్లు పెంచేసామని.
ఎవ్వడు కూడా క్వాలిటీ ఏంటి అని ఆలోచించట్లా, నెంబర్ల గురించి ఆలోచిస్తున్నారు. ఇంతమంది డాక్టర్లను పంపిస్తున్నాం, ఇంతమంది డాక్టర్లలో ఎంతమందిలో యాక్చువల్లీ ఆ యాటిట్యూడ్ ఉంది, ఆ ఎంపతి ఉంది, ఎటువంటి వాడికి ఏం నేర్పిస్తున్నాం ఎవ్వడు పట్టించుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం మనం. ఇప్పుడు ఎనీ ఫారినర్ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏ హాస్పిటల్. ఇన్వెస్ట్ చేసేవాడు ఎవడు? డాక్టర్ కాదు, వాడు బిజినెస్ మ్యాన్. ఇవాళ నేను 100 కోట్లు పెట్టాను, 3 ఏళ్లలో 300 కోట్లు చేస్తావా లేదా? ఇది వాడి టార్గెట్. ఎలా చేయాలి? ఎవడు కట్టాలి 300 కోట్లు? ఎవరు కడతారు? పేషెంట్లే కడతారు. సో ఒకవైపు డాక్టర్ల అవైలబిలిటీ పెంచేసి డిగ్రీ వాల్యూ తగ్గించేసి కార్పొరేట్ స్కీల్ బొమ్మలు చేశారు వాళ్ళు. వీడు పని చేయకపోతే, వీడు సిన్సియారిటీ అన్నాడు అనుకోండి, వాడిని సొంత 10 మంది ఉన్నారు క్యూలో, 10 మంది వచ్చి కూర్చుంటారు. ఇన్వెస్ట్ చేసేవాడు డబ్బుల గురించే మాట్లాడుతున్నాడు. ఇది కమర్షియలైజ్ కాకుండా ఎలా ఆగుతుంది చెప్పండి? అంతే. రియల్లీ సార్, రియల్గా మీరు సూపర్ హీరో అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి భయము బెరుకు అనేది లేకుండా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా అన్ని విషయాలు కూడా క్లియర్గా మాట్లాడారు. అన్ని కూడా మాకు అడిగిన డౌట్స్ అన్ని కూడా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ.